సో లాస్ట్ క్లాస్ అన్ని ప్రాక్టికల్ చేసాము. ఒకటి చేసే సార్, ఇంకోటి ఇంకా చేయలేదు. ఓకే. అది నేను లాస్ట్ క్లాస్ జరిగింది సార్. కోడ్ కట్ లిస్ట్. సిఐసిడి AWS CICD. ఒకసారి మళ్ళీ ఒకసారి చేయాలి. ఏ కాన్సెప్ట్? అదే సార్, మామూలుగా ఒకటి మనం క్రియేట్ చేసింది కదా సార్, ఓపెన్ చేయడానికి AWS CLI లేకపోతే AWS CLI? ఈ కమెంట్స్ ద్వారా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం. AWS CLI లో కమెంట్స్ కోడ్ క్యాటలిస్ట్. ఓకే. కోడ్ క్యాటలిస్ట్ లో మామూలుగా అది క్రియేట్ చేయడానికి మనం ఒకటి ఫస్ట్ ఒకటి క్రియేట్ బిల్డర్ ఐడితో క్రియేట్ చేయడం డైరెక్ట్ అది ఒకసారి చేసాను కానీ ఒకసారి మళ్ళీ ఒకసారి చూడండి. చెక్ చేయండి సార్, రికార్డింగ్ పంపించే కదా. ఈ పెయిడ్ సర్వీస్ అది. ఓకే, అకౌంట్ సస్పెండ్ అయిపోయింది నాది కూడా అది చేసిన తర్వాత. సో లాస్ట్లో చేసుకోవాలంటే పెయిడ్ సర్వీస్ కదా, బిల్డర్ ఐడి క్రియేట్ చేయగానే అకౌంట్ సస్పెండ్ అయిపోతుంది. ఓకే, ఒకసారి మళ్ళీ చూడాలి సరే. రైట్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి డాకర్ కాన్సెప్ట్ మనం స్టార్ట్ చేద్దాం. సో మనకి ఈ డాకర్ అనేది మనకి అడ్వాన్స్డ్ వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ అనమాట. సో మనం VMwareలో ఎలాగైతే నెంబర్ ఆఫ్ వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేసి యూజ్ చేసామో, డాకర్స్ హెల్ప్తో మనం డాకర్ ఇమేజెస్ క్రియేట్ చేయొచ్చు, డాకర్ కంటైనర్స్ క్రియేట్ చేయొచ్చు. సో ఎలా డాకర్ ఇమేజెస్ క్రియేట్ చేస్తాం, ఎలా డాకర్ కంటైనర్స్ క్రియేట్ చేస్తాం అనేది కాన్సెప్ట్. సో మనకి కంటైనర్కి VMకి కొంత తేడా ఉందన్నమాట. కంటైనర్స్ క్రియేట్ చేయడానికి మనం ఈ డాకర్ కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. ఏంటి డిఫరెన్స్ కంటైనర్కి వర్చువల్ మిషన్కి? సో మనకి వర్చువల్ మిషన్ అంటే, సో మనం VMwareలో మనం బేస్ కంప్యూటర్ నుంచి సో VMware ఇన్స్టాల్ చేసి VMwareలో మనం వర్చువల్ మిషన్ క్రియేట్ చేసాం అనుకోండి, వర్చువల్ మిషన్ 1 క్రియేట్ చేస్తే ఈ వర్చువల్ మిషన్ ఏం చేస్తుందంటే బేస్ కంప్యూటర్ సంబంధించిన ర్యామ్ని షేర్ చేసుకుంటుంది. బేస్ కంప్యూటర్ కొంత ర్యామ్ని వర్చువల్ మిషన్కి ఇవ్వాలి, కొంత మైక్రో ప్రాసెసర్ కెపాసిటీని షేర్ చేసుకుంటుంది, హార్డ్ డిస్క్ స్పేస్ని షేర్ చేసుకుంటుంది. సో ఇక్కడ నీకు బేస్ కంప్యూటర్లో 8 GB ర్యామ్ ఉందనుకోండి, సో VMwareలో ఉన్న సిస్టమ్కి కొంత ర్యామ్ మీరు అలొకేట్ చేయాలి. ఇక్కడ ఒక మైక్రో ప్రాసెసర్ ఉంది, హార్డ్ డిస్క్లో 500 GB హార్డ్ డిస్క్ ఉందనుకోండి, ఈ స్పేస్ని, ఈ హార్డ్వేర్ రిసోర్స్ని ఈ వర్చువల్ మిషన్ కన్జ్యూమ్ చేస్తుంది. సో వర్చువల్ మిషన్ కంపల్సరీ మీరు, సో విండోస్ వర్చువల్ మిషన్ అయితే 4 GB ర్యామ్ ఇవ్వాలి, రైట్? సో లైనక్స్ వర్చువల్ మిషన్ అయితే మినిమం 2 GB ర్యామ్ ఇవ్వాలి. అంటే ఇక్కడ ఉన్న ర్యామ్ దీనికి షేర్ అవుతుందా? ఎస్. మైక్రో ప్రాసెసర్ కెపాసిటీ షేర్ అవుతుంది? ఎస్. హార్డ్ డిస్క్ స్పేస్ షేర్ అవుతుంది? ఎస్. ఇది వర్చువల్ మిషన్ యొక్క డిసడ్వాంటేజ్. సో VMware ద్వారా మనం నెంబర్ ఆఫ్ వర్చువల్ మిషన్స్ రన్ చేయలేం. నీకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఈ ప్రాజెక్ట్కి ఒక అప్లికేషన్, మల్టిపుల్ అప్లికేషన్స్ రన్ చేయాలి అనుకుంటే మీరు VMware ద్వారా అయితే చేయలేరు. సో ఒక్కొక్క అప్లికేషన్ ఒక్కొక్క సిస్టంలో రన్ చేయాలంటే ఇక్కడ మీకు VMware ద్వారా
సో బేస్ కంప్యూటర్ ఉన్న హార్డ్వేర్ రిసోర్స్ యూజ్ చేసుకుని 3 వర్చువల్ మిషన్ క్రియేట్ చేస్తే మీరు 3 యాప్స్ రన్ చేయగలుగుతారు. సో మనకి మల్టిపుల్ యాప్స్ రన్ చేయాలంటే VMwareలో అవ్వదు. ఎందుకు అవ్వదంటే ఈ VMwareలో ఉన్న సిస్టమ్స్ బేస్ కంప్యూటర్ యొక్క ఫిజికల్ సర్వర్ యొక్క హార్డ్వేర్ రిసోర్స్ని షేర్ చేసుకుంటాయి. ఇది డిసడ్వాంటేజ్ ఇన్ VMware వల్ల ప్రాబ్లం అది. దానికోసం ఏంటంటే ఇంకొక స్టెప్ ముందుకేస్తారు. సో బేస్ కంప్యూటర్ యాజ్ గా ఉంటుంది. సో బేస్ కంప్యూటర్ ఉన్న హార్డ్వేర్ని సో ఇన్స్టెడ్ ఆఫ్ వర్చువల్ మిషన్ పోదు కంటైనర్స్ క్రియేట్ చేస్తాం. సో డాకర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాం. ఇక్కడ VMware ఇన్స్టాల్ చేసే VMware ప్లస్ డాకర్ ఉంటుంది. ఆన్ టాప్ ఆఫ్ డాకర్ కంటైనర్స్ క్రియేట్ చేస్తాం. కంటైనర్ 1, కంటైనర్ 2, కంటైనర్ 3. ఈ కంటైనర్స్ అనేవి లెస్ స్పేస్ని కన్జ్యూమ్ చేస్తాయి. అది డిఫరెన్స్. ఇక్కడ VMware జీబీలో డేటాని కన్జ్యూమ్ చేస్తే ఇక్కడ కంటైనర్స్ వచ్చేసి MBలో డేటాని కన్జ్యూమ్ చేస్తాయి. సో నెంబర్ ఆఫ్ కంటైనర్స్ ఎక్కువ క్రియేట్ చేసుకోవచ్చు, నెంబర్ ఆఫ్ అప్లికేషన్ ఎక్కువ రన్ చేయొచ్చు. దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ ది కంటైనర్. కంటైనర్ ఈజ్ ఏ వర్చువల్ మిషన్, VM ఈజ్ ఏ వర్చువల్ మిషన్. బట్ ఆ వర్చువల్ మిషన్కి ఈ వర్చువల్ మిషన్ యూజ్ డిఫరెన్స్ ఉంటుంది. సో VMwareలో ఉన్న వర్చువల్ మిషన్కి ర్యామ్, హార్డ్ డిస్క్, మైక్రో ప్రాసెసర్ సైజ్ ఎక్కువ ఉంటుంది, జీబీలో ఉంటుంది. డాకర్లో మీరు లాంచ్ చేసిన కంటైనర్కి సైజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ ది కంటైనర్స్. మరి కంటైనర్స్ మనం క్రియేట్ చేయాలంటే డాకర్లో సో డాకర్ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకుని మన దగ్గర ఉన్న సోర్స్ కోడ్ని ఇమేజ్గా మార్చాలి. సో ఆ ఇమేజ్ని కంటైనర్గా మార్చాలి. సో సోర్స్ కోడ్ని ఇమేజ్గా మార్చాం, ఇమేజ్ని కంటైనర్గా మార్చాలంటే మనకి డాకర్ సాఫ్ట్వేర్ కావాలి. సో దట్ ఈజ్ అడ్వాంటేజ్ ఆఫ్ ది డాకర్. ఓకే, ఇది మెయిన్ డిఫరెన్స్. సో ఇప్పుడు మనకి మైక్రో మేనేజ్మెంట్కి ఎక్కువ మనం డాకర్ ఇమేజెస్ కంటైనర్స్ వాడతాం. మైక్రో మేనేజ్మెంట్ మైక్రో సర్వీసెస్ అంటాం కదా. డెవాప్స్లో మైక్రో సర్వీసెస్ ఉన్నాయి కదా. ప్రతి అప్లికేషన్ ఇప్పుడు మైక్రో సర్వీసెస్గా మనం చేసేది. సో ఈ మైక్రో సర్వీసెస్ని రన్ చేయాలంటే మనకు కంపల్సరీగా మన దగ్గర డాకర్ సాఫ్ట్వేర్, ఈ డాకర్ టెక్నాలజీని యూజ్ చేస్తాం. ఇక్కడ చూస్తే మనకి డిప్లాయ్మెంట్లో ఓల్డెన్ డేస్లో మనకి ట్రెడిషనల్ డిప్లాయ్మెంట్ యూజ్ చేస్తాం. డైరెక్ట్గా ఫిజికల్ సిస్టంలో ట్రెడిషనల్ డిప్లాయ్మెంట్. ఇది మనకి ట్రెండ్. ట్రెడిషనల్ డిప్లాయ్మెంట్లో హార్డ్వేర్ బేస్ కంప్యూటర్ మీద ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. డైరెక్ట్గా మనకి VMware గురించి తెలియనప్పుడు, రైట్, డాకర్ గురించి తెలియనప్పుడు ఈ ఫాలో అయ్యేవారు. డైరెక్ట్గా ఒక బేస్ సిస్టమ్ తీసుకుని బేస్ కంప్యూటర్లో హార్డ్వేర్ ఉంటుంది, దాని మీద ఆపరేటింగ్ సిస్టమ్ లైనక్స్, విండోస్ ఇన్స్టాల్ చేసి దాని మీద అప్లికేషన్ రన్ చేసేవారు. సో ఒక కంప్యూటర్లో తక్కువ అప్లికేషన్ రన్ అయ్యాయి. ఇది ట్రెడిషనల్ డిప్లాయ్మెంట్. దాని నెక్స్ట్ లెవెల్ వచ్చేసి వర్చువలైజేషన్ డిప్లాయ్మెంట్. వర్చువలైజేషన్ వచ్చిన తర్వాత ఏం చేసాం, నెంబర్ ఆఫ్ అప్లికేషన్ ఇంక్రీజ్ చేసాం. హార్డ్వేర్ సేమ్ ఉంటుంది, ఆపరేటింగ్ సిస్టమ్ సేమ్ యూజ్ చేస్తాం. వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాం. డైరెక్ట్ అప్లికేషన్ మనం డిప్లాయ్ చేయకుండా ఫస్ట్ వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్, హైపర్వైజర్ ఆర్ VMware. ఈ VMware పైన నెంబర్ ఆఫ్ వర్చువల్ మిషన్ క్రియేట్ చేసాం. ఇది వర్చువల్ మిషన్ 1, వర్చువల్ మిషన్ 2. ఈ వర్చువల్ మిషన్కి ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి, రైట్. మరి ఈ వర్చువల్ మిషన్కి బేస్ కంప్యూటర్కి హార్డ్వేర్ కావాలి, ర్యామ్ కావాలి, మైక్రో ప్రాసెసర్ కావాలి కదా. ఎస్. మరి ఎన్ని వర్చువల్ మిషన్ క్రియేట్ చేయగలుగుతావు బేస్ అంది బేస్ హార్డ్వేర్. ఇక్కడ 2 వర్చువల్ మిషన్ క్రియేట్ చేస్తే దీంట్లో 2 యాప్స్, దీంట్లో 2 యాప్స్ రన్ చేస్తాయి. అంటే ఫస్ట్ కంప్యూటర్తో పోలిస్తే సెకండ్ స్టేజ్లో అప్లికేషన్స్ అనేవి ఇంక్రీజ్ అయినాయా. యా, ఇది వర్చువలైజ్డ్ డిప్లాయ్మెంట్ అంటాం. ట్రెడిషనల్ డిప్లాయ్మెంట్లో మినిమం అప్లికేషన్ రన్ చేయొచ్చు. ట్రెడిషనల్ డిప్లాయ్మెంట్ పోలిస్తే నెక్స్ట్ స్టేజ్ టెక్నాలజీలో వర్చువలైజ్డ్ డిప్లాయ్మెంట్లో ఇంకొన్ని ఎక్కువ అప్లికేషన్స్ రన్ చేయగలుగుతాం అట్ ఎ టైం. దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి కంటైనర్ డిప్లాయ్మెంట్. ఈ కంటైనర్ డిప్లాయ్మెంట్ మనం యూజ్ చేసే సాఫ్ట్వేర్ డాకర్. హార్డ్వేర్ అలాగ ఉంటుంది, ఆపరేటింగ్ సిస్టమ్ అలాగ ఉంటుంది. సో ఈ సేమ్ ఫిజికల్ కంప్యూటర్లో మనం VMware ప్లేస్లో డాకర్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాం. కంటైనర్ రన్ టైమ్ మీన్స్ డాకర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి డాకర్ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకుని కంటైనర్స్ క్రియేట్ చేస్తాం ఇన్స్టెడ్ ఆఫ్ వర్చువల్ మిషన్స్. కంటైనర్ 1, కంటైనర్ 2, కంటైనర్ 3. ఈ కంటైనర్లో అప్లికేషన్స్ రన్ చేస్తాం లైక్ దిస్. ఈ కంటైనర్స్ అనేవి సైజు తక్కువ యూజ్ చేస్తాయి. బేస్ కంప్యూటర్ యొక్క హార్డ్వేర్ యూటిలైజేషన్ తక్కువ యూజ్ చేస్తాయి. సో తక్కువ యూజ్ చేసి అంటే నెంబర్ ఆఫ్ కంటైనర్స్ ఎక్కువ క్రియేట్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ కంటైనర్స్ ఎక్కువ ఉన్నాయంటే నెంబర్ ఆఫ్ అప్లికేషన్ ఎక్కువ రన్ చేయొచ్చు కదా. అది అడ్వాంటేజ్. ఇది ట్రెడిషనల్ డిప్లాయ్మెంట్, వర్చువలైజేషన్ డిప్లాయ్మెంట్, కంటైనర్ డిప్లాయ్మెంట్. ఈ కంటైనర్ డిప్లాయ్మెంట్ కోసమే ఇప్పుడు మనం డాకర్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తాం. ఇది మెయిన్ గోల్. ఫైన్. సో ఇప్పుడు మనకి దీన్ని మనం రియల్ టైమ్ ఓరియంటెడ్గా టెస్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ నేను AWS క్లౌడ్లో లాగిన్ అయ్యాను. సో ఇక్కడ వచ్చేసి మీరు ఒక లైనక్స్ సిస్టమ్ తీసుకోండి, మీరు ఏదో రీజన్ కనెక్ట్ అయ్యి. సో ఒక బేస్ కంప్యూటర్ అంటే మెయిన్ సర్వర్ ఒకటి నేను క్రియేట్ చేస్తాను. సో ముంబై రీజనో లేకపోతే సింగపూర్ రీజనో, ఇక్కడ ఉన్న మనకి ఎనేబుల్ అయిన రీజన్లో ఏదో ఒక రీజన్ సెలెక్ట్ చేసుకోండి. నేను ముంబై రీజన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ వెళ్ళి EC2 డాష్బోర్డ్ ఓపెన్ చేసాను. ఇక్కడ ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేస్తున్నాను. సో మెయిన్ సర్వర్ లాంచ్ ఇన్స్టెన్స్లోకి వెళ్ళి నేను ఒక అమెజాన్ లైనక్స్ సిస్టమ్ తీసుకుంటాను. ఇది వచ్చేసి మన కంపెనీకి సంబంధించిన TCS మెయిన్ సర్వర్.
దీన్ని నేను డాకర్ పీసీగా పిలుస్తాను. సో దీంట్లో డాకర్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు కాల్ యాజ్ ఏ డాకర్ పీసీ. డన్. ఇక్కడ నాకు కావాల్సిన అమెజాన్ లైనక్స్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకున్నాను. రైట్, ఇన్స్టెంట్ టైప్ డిఫాల్ట్గా ఏది వస్తుంది బీటీ రేంజ్ కూడా అది సెలెక్ట్ చేసుకున్నాను. దీనికి ఒక కీ పేర్ కావాలి కదా, సో కీ పేర్ క్రియేట్ చేసుకుంటున్నాను కనెక్టివిటీ కోసం. డాకర్ కీ, రైట్, ఐ క్రియేట్ వన్ డాకర్ కీ అండ్ క్రియేట్ కీ పేర్. నెట్వర్క్, సో నెట్వర్క్లో వచ్చేసి డిఫాల్ట్ బీపీసీ, డిఫాల్ట్ సబ్నెట్ ఏ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఆటోజన్ ఎనేబుల్. సెక్యూరిటీ గ్రూప్ కూడా కొత్త సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను. సెక్యూరిటీ గ్రూప్ నేమ్ కావాలంటే మార్చుకోవచ్చు, డాకర్ సెక్యూరిటీ గ్రూప్. రైట్, డాకర్ సెక్యూరిటీ గ్రూప్ ఇచ్చాను. సో నంబర్ ఆర్టిస్ట్ 8 GB ఆర్టిస్ట్ బై డిఫాల్ట్. మీరు ఆర్టిస్ట్ సైజ్ కావాలనుకుంటే ఇంక్రీజ్ చేసుకోండి. 30 GB ఆర్టిస్ట్ తీసుకున్నాను. రైట్, ప్రోటోకాల్స్ బై డిఫాల్ట్ SSH ఎలా ఉంది? ఎడిషనల్ అవసరం అయితే యూజ్ చేస్తాను. బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ అంతే కదా. నువ్వు ఈ సిస్టంలో వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తే HTTP ఎలా చేస్తావు, FTP ఇన్స్టాల్ చేస్తే FTP ఎలా చేస్తావు, NGINX ఇన్స్టాల్ చేస్తే అలా. ఎస్, ఏది కావాలంటే అది నువ్వు ఎలా చేసుకుంటావు క్రియేట్ అయిన తర్వాత. ఇన్బౌండ్ రూల్స్లోకి వెళ్ళి యాడ్ కొడితే యాడ్ అయింది కదా. దట్స్ ఇట్. నెంబర్ ఆఫ్ వర్చువలైజేషన్ 1 లాంచ్ ఇన్స్టెన్స్. రైట్, సో నేను ఒక మెయిన్ సర్వర్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ సర్వర్లో నా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ డిప్లాయ్ చేయాలి, నెంబర్ ఆఫ్ మైక్రో సర్వీస్ రన్ చేయాలి ఈ కంప్యూటర్లో. జనరల్గా ఒకటే కంప్యూటర్ తీసుకుంటే డైరెక్ట్గా రన్ చేస్తే మనకి 1-2 అప్లికేషన్ కానీ దీనిలో ఎక్కువ రన్ చేయలేము. VMware తీసుకుంటే సో దీనిలో హార్డ్వేర్ రిసోర్స్ని బట్టి ఎన్ని వర్చువల్ మిషన్ క్రియేట్ చేస్తే దాంట్లో రన్ చేయొచ్చు. సో ఇప్పుడు సిస్టమే మినిమం హార్డ్వేర్స్ తీసుకున్నాం మనం. సో దీంట్లో మనం VMware చేయలేము, డైరెక్ట్ కూడా ఎక్కువ అప్లికేషన్ రన్ చేయలేము. దానికోసం ఇప్పుడు నేను డాకర్ కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు నా సిస్టమ్లో నేను ఏం చేస్తానంటే, సో ఈ సిస్టమ్ కనెక్ట్ అయ్యి సో డాకర్ సాఫ్ట్వేర్ ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడికి వెళ్ళిపోయి కనెక్ట్ ఆప్షన్స్లోకి వెళ్ళి EC2 కనెక్ట్లోకి వెళ్ళి కనెక్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాను. రైట్, సిస్టమ్ కనెక్ట్ చేశాను. కనెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ సిస్టమ్లో ఐ వాంట్ ఇన్స్టాల్ డాకర్ సాఫ్ట్వేర్. డాకర్ ఇన్స్టాల్ చేయాలంటే సింపుల్గా ఇన్స్టాల్ డాకర్ ఇన్ AWS EC2 అని టైప్ చేస్తే ఇక్కడ మీకు వచ్చేస్తుంది. సో హౌ టు ఇన్స్టాల్ ది డాకర్ కాన్సెప్ట్. ఈ లింక్లోకి వెళ్ళి AWS డాక్యుమెంటేషన్లోకి వెళ్ళాను. AWS డాక్యుమెంటేషన్ అమెజాన్ ECS డెవలపర్ గైడ్లోకి వెళ్ళి ఇక్కడ ఐ వాంట్ టు ఇన్స్టాల్ ది డాకర్ సాఫ్ట్వేర్. ఇక్కడ ఇచ్చాడు క్లియర్గా ఇన్స్టాల్ డాకర్ ఆన్ అమెజాన్ లైనక్స్ 2023 ఇచ్చాడు కదా, ఇది ఎక్స్పాండ్ చేయండి. సో డాకర్ టు ఇన్స్టాల్ ది డాకర్ ఆన్ అమెజాన్ EC2 ఇన్స్టెడ్ యూజింగ్ ది అమెజాన్ లైనక్స్ 2023 AMI ఫైల్. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఈ కమాండ్ sudo m update -y ఇనిషియల్ OS అప్డేట్స్ ఏమైనా ఉంటే అవుతాయి. రైట్, సో ఆల్రెడీ ఆల్ అప్డేట్స్ ఆర్ డన్, ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి. నెక్స్ట్ కమాండ్ ఇన్స్టాల్ ది మోస్ట్ రీసెంట్ డాకర్ కమ్యూనిటీ ఎడిషన్ ప్యాకేజ్. సి కమాండ్ ద్వారా డాకర్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయాలి. ఎంటర్ దిస్ కమాండ్. ఎస్, ఐ ఇన్స్టాలింగ్ ది డాకర్ సాఫ్ట్వేర్. ఇలా స్టెప్ బై స్టెప్ ఇన్స్టాల్ చేసుకుంటూ రావాలి. ఇన్స్టాల్ చేశాను, క్లియర్. నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్ డాకర్ సర్వీస్ స్టార్ట్ చేయాలి. సో డాకర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి కదా, sudo సర్వీస్ డాకర్ స్టార్ట్ ఈ కమాండ్ యూజ్ చేయొచ్చు. లేదు మనకు రెగ్యులర్ కమాండ్ మనం యూజ్ చేస్తాం కదా, sudo వెబ్ సర్వీస్ని స్టార్ట్ చేసి sudo systemctl స్టార్ట్ డాకర్ ఇలాగనే చెక్ చేసుకోవచ్చు. తర్వాత వెరిఫికేషన్ sudo స్పేస్ systemctl స్టేటస్ డాకర్ స్టాటస్ చెక్ చేసుకున్నాం. డాకర్ సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయింది. డాకర్ వర్షన్ చెక్ చేసుకోవాలంటే డాకర్ స్పేస్ -వర్షన్. ఐ వాంట్ చెక్ ది డాకర్ వర్షన్. సక్సెస్ఫుల్గా నా లైనక్స్ సిస్టంలో డాకర్ వర్షన్ లేటెస్ట్ వర్షన్ 25.0.3 వర్షన్ నేను బిల్డ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశాను. రైట్, డాకర్ సాఫ్ట్వేర్ సక్సెస్ఫుల్ ఇన్స్టాల్ అయింది. రైట్, అయితే ఇప్పుడు నేను నా లైనక్స్ వర్చువల్ మిషన్లో నేను యూజర్ కింద లాగిన్ అయ్యా. EC2 యూజర్ అంటే సో యూజర్ ఈజ్ నాట్ అడ్మినిస్ట్రేటర్, UAMI EC2 యూజర్. ఇతను యూజర్ కింద లాగిన్ అయ్యాం, అందుకని మనకి డాలర్ సింబల్ వచ్చింది. రైట్, సో మీరు అడ్మినిస్ట్రేటర్కి స్విచ్ అవ్వచ్చు, రూట్ యూజర్ కావాలంటే స్విచ్ అవ్వచ్చు. ఎస్, లేదు యూజర్తోనే మీరు డాకర్ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయాలంటే యూజర్కి కొన్ని పర్మిషన్స్ ఇవ్వాలి. ఇన్కేస్ మీరు అడ్మినిస్ట్రేటర్కి స్విచ్ అయితే మీరు పర్మిషన్స్ ఇవ్వాలి. ఇన్కేస్ మీరు అడ్మినిస్ట్రేటర్కి స్విచ్ అవ్వాలని ఏం చేస్తారు, sudo స్పేస్ passwd రూట్ యూజర్కి పాస్వర్డ్ సెట్ చేస్తారు. మన XRD ఫిల్ చేసాం కదా, రూట్ యూజర్ పాస్వర్డ్ 123 సెట్ చేశాను. 123
రూట్ యూజర్ పాస్వర్డ్ సెట్ చేశాను. ఇప్పుడు మీరు నార్మల్ యూజర్ నుంచి రూట్ యూజర్గా స్విచ్ అవ్వాలంటే స్విచ్ అవ్వచ్చు. స్విచ్ స్పేస్ రూట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ 1 2 3 రైట్. ఇప్పుడు నార్మల్ యూజర్ నుంచి నార్మల్ యూజర్ అయితే డాలర్ సింబల్ వచ్చింది కదా, ఇప్పుడు ఏ సింబల్ వచ్చింది? యాష్ సింబల్. అంటే ఎవరి కింద లాగిన్ అయ్యాడు? రూట్. ఇలా. సో రూట్ యూజర్ కింద లాగిన్ అయితే మీరు అన్ని పర్మిషన్స్ ఉంటాయి, ఎక్స్ట్రా పర్మిషన్స్ ఇవ్వాల్సిన లేదు. మీరు యూజర్ కింద చేయాలి. మన కంపెనీలో యూజర్ రోల్ ఇస్తారు కదా మనకి. సో మనం యూజర్ కింద ప్రాక్టీస్ చేయాలి. సో నేను స్విచ్ టు ఈసీ టు యూజర్ కింద స్విచ్ అవుతున్నాను. స్విచ్ టు ఈసీ టు హైఫన్ యూజర్. మరి యూజర్కి పర్మిషన్స్ కావాలంటే డాకర్ సాఫ్ట్వేర్ యూజ్ చేయాలంటే కొన్ని పర్మిషన్స్ ఇవ్వాలి. ఈ కమాండ్ ద్వారా మనకి యాడ్ ఈసీ టు యూజర్ టు డాకర్ గ్రూప్, ఈసీ టు యూజర్ డాకర్ గ్రూప్ యాడ్ చేయాలి. సో యూ కెన్ ఎగ్జిక్యూట్ ది డాకర్ కమాండ్స్ వితౌట్ యూజింగ్ సూడో. సో మనం ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్ రైట్స్ లేకపోతే సూడో యూజ్ చేస్తాం. మనకి ఇప్పుడు ఈసీటీ యూజర్కి అడ్మినిస్ట్రేటర్ రైట్స్ ఇవ్వాలంటే ఈ కమాండ్ యూజ్ చేయమంటారు. సో ఐఎమ్ యూజింగ్ దిస్ కమాండ్. ఈ కమాండ్ కాపీ చేసుకుని ఈసీటీ యూజర్కి అడ్మినిస్ట్రేటర్ రైట్స్ ఇస్తున్నాను వితౌట్ యూజింగ్ సూడో. ఇంకా మీకు సూడో పని లేదు. ఇక ఎప్పటి నుంచి మీరు సూడో యూజ్ చేయాల్సి లేదు. రైట్. డాకర్ సాఫ్ట్వేర్ సక్సెస్ఫుల్ ఇన్స్టాల్ చేశారు. సో ఇప్పుడు డాకర్ సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం చెక్ చేసుకోవాలంటే డాకర్ కరెక్ట్గా ఇన్స్టాల్ అయింది లేదా, రైట్. సో దానికి కాన్ఫిగరేషన్ కరెక్ట్గా ఉంది లేదా మన సిస్టమ్ తెలుసుకోవాలంటే డాకర్ ఇన్ఫో కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఈ కమాండ్స్ అన్ని ఇంపార్టెంట్, ఇంటర్వ్యూలో అడుగుతారు. డాకర్ స్పేస్ ఇన్ఫో కమాండ్ ఇక్కడ ఎంటర్ చేయగానే మీ సిస్టమ్లో ఉన్న డాకర్ యొక్క కాన్ఫిగరేషన్ మొత్తం ఓపెన్ అయింది. సో బై డిఫాల్ట్ నాకు ఇలాగ వచ్చింది. చూడండి, ఇక్కడ క్లయింట్ వర్షన్ వచ్చింది, డాకర్ సాఫ్ట్వేర్ వర్షన్, ఏ పాత్ర ఇన్స్టాల్ అని ఇచ్చారు. సర్వర్ వర్షన్ రాలా, సర్వర్ వర్షన్ ఎర్రర్ వచ్చింది, పర్మిషన్ డినై చూపిస్తుంది బై డిఫాల్ట్. సో సర్వర్ వర్షన్ కూడా రావాలంటే మీరు ఏం చేయాలి? మీకు సర్వర్ వర్షన్ కూడా రావాలంటే ఈ లైనక్స్ సిస్టమ్కి ఒక రోల్ యాడ్ చేయాలి. ఏంటి ఆ రోల్? ఇక్కడికి వెళ్ళి కంటైనర్ రోల్ ఒక యాడ్ చేయాలి. క్రియేట్ సెక్యూరిటీ కండిషన్స్లోకి వెళ్ళి ఒక రోల్ క్రియేట్ చేసి మన సిస్టమ్కి అటాచ్ చేసి రీబూట్ చేయాలన్నమాట. సిస్టమ్ రీబూట్ చేస్తే మీకు పర్మిషన్స్ వస్తాయి రోల్స్ దగ్గర. నేను ఒక కంటైనర్ రోల్స్ క్రియేట్ చేస్తున్నాను. ఈ రోల్ ఒక మనకు ఇంపార్టెన్స్ ఉంది, ఏంటో చెప్తాం. ఇక్కడికి వెళ్ళిపోయి EC2 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వచ్చేసి క్లిక్ నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మనకి కంటైనర్ రోల్, EC2 కంటైనర్ రోల్స్ ఉంటాయి, అవి యాడ్ చేయాలి. ఇమాజిన్ EC2 కంటైనర్ రిజిస్టర్ ఫుల్ యాక్సెస్, ఇది మనకు కావాల్సిన పాలసీ. సో ఈ పాలసీ యూజ్ చేసి నేను ఒక రోల్ క్రియేట్ చేస్తున్నాను. ఈ మిగతా ఆప్షన్స్ అని కూడా మనకి ఇది మెయిన్ పాలసీ. మిగతా పాలసీస్ కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆప్షనల్గా మీకు కావాలనుకుంటే. రీడ్ ఓన్లీ పాలసీ అవసరం లేదు, రైట్. ఇవన్నీ కూడా కంటైనర్కి సంబంధించినవి. మిగతా పాలసీస్ అన్ని సెలెక్ట్ చేసుకోండి ప్రాక్టీస్ పర్పస్, రైట్. రీడ్ ఓన్లీ వదిలేసి మిగతా సెలెక్ట్ చేసుకోండి. మెయిన్ పాలసీ వచ్చి అదొకటే, ఇది మెయిన్, అదొకటి మ్యాండేటరీ ఉండాలి. మిగతా ఆప్షన్ క్రియేట్ చేశాను. ఇది వచ్చేసి EC2 కంటైనర్ రోల్, EC2 రోల్ కంటైనర్ రోల్, EC2 కంటైనర్ రోల్ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ రోల్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ రోల్ తీసుకెళ్ళి నా వర్చువల్ మిషన్ నేను అటాచ్ చేస్తాను. EC2 డాష్బోర్డ్ ఓపెన్ చేసి జస్ట్ క్లిక్ అని EC2 డాష్బోర్డ్, రైట్. EC2 డాష్బోర్డ్ క్లిక్ చేసి ఇన్స్టెన్స్లోకి వెళ్ళండి. ఇన్స్టెన్స్లోకి వెళ్ళి ఇక్కడ నీకు కావాల్సిన వర్చువల్ మిషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ముంబై రీజన్, రైట్. మనం VM లాంచ్ చేసింది ముంబై రీజన్. ఈ ముంబై రీజన్లో సిస్టంలోకి వెళ్ళి రోల్ ఎలా యాడ్ చేయాలో తెలుసు కదా. యాక్షన్స్ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ మనకి నెట్వర్కింగ్ సెక్యూరిటీ ఆప్షన్స్లోకి వెళ్ళి మాడిఫై IAM రోల్ ఆప్షన్ ఇచ్చాడు కదా. మీరు ఏ రోల్కైనా మీ వర్చువల్ మిషన్కి రోల్ యాడ్ చేయాలంటే మనం IAMలో చెప్పాం కదా, యూజర్స్ గురించి చెప్పాం, గ్రూప్స్ గురించి చెప్పాం, పాలసీ చెప్పాం. అక్కడ రోల్ చెప్పాల, రోల్ ఇలా యూజ్ చేస్తాం, రోల్ కాన్సెప్ట్. ఇక్కడికి వెళ్ళి రోల్ ఒక వర్చువల్ మిషన్ రోల్ యాడ్ చేయాలంటే మాడిఫై IAM రోల్స్లోకి వెళ్ళి మనం క్రియేట్ చేసిన రోల్ని డ్రాప్ డౌన్లో ఉంటుంది, EC2 కంటైనర్ రోల్ సెలెక్ట్ చేసుకుని అప్డేట్ IAM రోల్ క్లిక్ చేస్తే మీ వర్చువల్ మిషన్ ఆ రోలు ఆ పాలసీ అటాచ్ అయిపోతుంది. బేస్డ్ ఆన్ పాలసీ వర్చువల్ మిషన్ యాడ్, ఆ పాలసీ రూల్స్ ప్రకారం ఈ వర్చువల్ మిషన్ రన్ అవుతుంది. ఓకే. సో ఒక పాలసీ అటాచ్ చేసి రోల్ క్రియేట్ చేసి ఆ రోల్ తీసుకెళ్ళి వర్చువల్ మిషన్కి అటాచ్ చేసాం. దట్స్ ఇట్. ఇప్పుడు ఈ వర్చువల్ మిషన్ ఒకసారి రీబూట్ చేయండి. సో ఇక్కడ ఇన్స్టెంట్ స్టేట్లోకి వెళ్ళి రీబూట్ ది ఇన్స్టెంట్ రీబూట్, దట్స్ ఇట్. రీబూట్ చేశాను. రీబూట్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ వర్చువల్ మిషన్కి కనెక్ట్ అవ్వాలి. రీబూట్ చేసిన తర్వాత రీకనెక్ట్, ఐఎమ్ కనెక్టింగ్ టు సేమ్ వర్చువల్ మిషన్. రీకనెక్ట్ అయ్యి డాకర్ ఇన్ఫో కమాండ్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయాలి. మనకి సర్వర్ కాన్ఫిగరేషన్ వచ్చింది లేదు చూడండి. క్లయింట్ కాన్ఫిగరేషన్, సర్వర్ కాన్ఫిగరేషన్ రెండు రావాలి. డాకర్ ఇన్ఫో కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి. రీబూట్ అయింది. ఐఎమ్ రీకనెక్టింగ్ అగైన్. సిస్టమ్ సెలెక్ట్ చేసుకొని కనెక్ట్ ఆప్షన్స్లోకి వెళ్ళి EC2 కనెక్ట్.
సర్వర్ అండ్ ఇంకోటి ఏంటి సార్ అది మెయిన్ క్లయింట్ సర్వర్, క్లయింట్ వర్షన్ సర్వర్ వర్షన్ రెండు వస్తాయి డాకర్ ఇన్ఫో కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి. సిస్టమ్ రీబూట్ చేశారు, మళ్ళీ సిస్టమ్కి మీ బేస్ కంప్యూటర్ కనెక్ట్ అయ్యావు. కమాండ్ వచ్చేసి డాకర్, నేను షూడో యూజ్ చేస్తున్నాను ఎందుకంటే ఈసీటీ యూజర్కి ఫుల్ పర్మిషన్ ఇచ్చాం కదా డాకర్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయడానికి. సో డాకర్ స్పేస్ ఇన్ఫో ఎప్పుడైతే టైప్ చేశారో మీకు ఫుల్ డీటెయిల్స్ రావాలి డాకర్ సంబంధించి. వచ్చినాయా? ఇందాక రాలేదు కదా, ఇందాక ఓన్లీ మనకి ఏమొచ్చింది క్లయింట్ వర్షన్, ఇప్పుడు సర్వర్ వర్షన్ చూపించిందా? నీకు డాకర్ ఇన్స్టాల్ చేసావు, నీ బేస్ కంప్యూటర్లో బై డిఫాల్ట్ కంటైనర్స్ ఏమున్నాయా? 0. ఇంకా మనం ఏం స్టార్ట్ చేయలేదు కదా. సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ డాకర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి వచ్చేసింది అడ్వాన్స్ వచ్చేసిన సాఫ్ట్వేర్ VMware ఎలా చేస్తావో డాకర్ అలా ఇన్స్టాల్ చేస్తావు. బై డిఫాల్ట్ నీ సిస్టమ్లో ఏమైనా కంటైనర్స్ ఉన్నాయా? మైక్రో వర్చువల్ మిషన్స్ ఉన్నాయా? లేవు. ఏమైనా రన్నింగ్లో ఉన్నాయా? లేవు. పాజిబుల్ ఏమైనా? లేవు. స్టాప్ చేసిన మోడ్ ఏమైనా? డాకర్ ఇమేజెస్ ఏమైనా ఉన్నాయా? లేవు. బై డిఫాల్ట్ ఆల్ 0. రైట్, ఇది సర్వర్ వర్షన్, ఇది క్లయింట్ వర్షన్. ఫైన్. ఇలా మన కాన్ఫిగరేషన్ డిస్ప్లే అవ్వాలి. ఇలా డిస్ప్లే అవ్వాలంటే నువ్వు డాకర్ సాఫ్ట్వేర్ కరెక్ట్గా ఇన్స్టాల్ కాలేదంటే ఓకే, ఫస్ట్ ఇలా చెక్ చేసుకోవాలి. రైట్, ఇప్పుడు పర్ఫెక్ట్గా నా సిస్టంలో డాకర్ కాన్ఫిగరేషన్ రెడీ. సో మీరు ఈ డాకర్ సాఫ్ట్వేర్ని ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. ఇది నా సిస్టంలో డాకర్ వర్షన్. నా సిస్టంలో బై డిఫాల్ట్ డాకర్ ఇమేజెస్ ఉన్నాయా లేవో తెలుసుకోవాలనుకుంటే రైట్, కమాండ్ డాకర్ స్పేస్ ఇమేజెస్ అని టైప్ చేస్తే మీకు నో ఇమేజెస్, బై డిఫాల్ట్ దెర్ ఇస్ నో ఇమేజెస్, దెర్ ఇస్ నో డాకర్ ఇమేజెస్. డాకర్ కంటైనర్స్ ఉన్నాయో లేవో తెలుసుకోవాలంటే కమాండ్ డాకర్ స్పేస్ PS -small. ఈ రెండు కమాండ్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. డాకర్ ఇమేజెస్ ఉన్నాయా లేవో చెక్ చేసుకోవాలంటే డాకర్ స్పేస్ ఇమేజెస్. డాకర్ కంటైనర్స్ ఉన్నాయా లేవో నీ సిస్టంలో చెక్ చేసుకోవాలంటే డాకర్ స్పేస్ PS -small. ఈ రెండు కమాండ్స్ నోట్ చేసుకోండి. డాకర్ స్పేస్ ఇమేజెస్ టు చెక్ ది డాకర్ ఇమేజెస్ ఇన్ యువర్ PC. బై డిఫాల్ట్ 0 కదా, ఇంకా మనం ఏ ఇమేజెస్ క్రియేట్ చేయలేదు కదా. సో డాకర్ PS -small. బై డిఫాల్ట్ కంటైనర్స్ ఆల్సో 0, ఏం రన్ చేయట్లేదు. డాకర్ ఇమేజెస్ 0, డాకర్ కంటైనర్స్ కూడా 0. రైట్, నథింగ్ ఈజ్ డిస్ప్లే హియర్. ఫైన్. ఇప్పుడు మన గోల్ ఏంటి? ఏదో ఒక శాంపుల్ సోర్స్ కోడ్ తీసుకొని ఆ శాంపుల్ సోర్స్ని ఇమేజ్ కన్వర్ట్ చేసి ఆ ఇమేజ్ని డాకర్ కంటైనర్కి కన్వర్ట్ చేయాలి. అది మనకు మనం ఏం చేయాలి? ఒక శాంపుల్ సోర్స్ కోడ్ తీసుకొని, అంటే ఒక డాకర్ ఫైల్ తీసుకొని ఆ డాకర్ ఫైల్ని ఇమేజ్గా మార్చాలి, బిల్డ్ చేయాలి. బిల్డింగ్ అంటాం కదా మనకి డెవాప్స్లో సెకండ్ స్టేజ్, ప్లాన్ స్టేజ్ నుంచి బిల్డ్ స్టేజ్కి వెళ్తాం కదా. సో బిల్డ్ ఇలా డాకర్ సాఫ్ట్వేర్ ద్వారా సోర్స్ కోడ్ని ఎలా బిల్డ్ చేస్తావు. సోర్స్ కోడ్ని ఎప్పుడైతే బిల్డ్ చేస్తావో అది సాఫ్ట్వేర్గా కన్వర్ట్ అవుతుంది, అంతే కదా. నీకు ఏదైనా అప్లికేషన్ కావాలనుకో, అప్లికేషన్ ఫస్ట్ రా సోర్స్ కోడ్ తీసుకుంటావు కదా, దాన్ని బిల్డ్ చేస్తేనేగా అప్లికేషన్ కింద కన్వర్ట్ అయ్యేది. రైట్, సో అలాగే ఇప్పుడు మనం ఏం చేయాలి? మనకి కాన్సెప్ట్ ఏంటి? డాకర్ సాఫ్ట్వేర్ నీ దగ్గర ఉంది, దాన్ని ఒక శాంపుల్ సోర్స్ కోడ్ తీసుకుని ఫస్ట్ నువ్వు ఏం చేయాలి? ఇమేజ్ క్రియేట్ చేయాలి. దాన్ని రన్ చేస్తే ఏం క్రియేట్ అవుతుంది? కంటైనర్స్ క్రియేట్ చేయాలి. ఇమేజ్ దాన్ని రన్ చేయాలి, కంటైనర్స్ని రన్ చేయాలి. ఇది మన కాన్సెప్ట్. మన దగ్గర శాంపుల్ సోర్స్ కోడ్ నీ సిస్టంలో ఉందా? నో, దెర్ ఇస్ నో శాంపుల్ సోర్స్ కోడ్. నా సిస్టంలో ఎటువంటి సోర్స్ కోడ్ ఫైల్స్ ఏం లేవు. ఇప్పుడు శాంపుల్ సోర్స్ కోడ్ తీసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి తీసుకుంటావు? ఇదే డాక్యుమెంటేషన్ నీకు ఇచ్చారు, క్రియేట్ ఏ డాకర్ ఇమేజ్. డాకర్ ఇమేజ్ని ఎలా క్రియేట్ చేయాలి, ఈ డాక్యుమెంటేషన్ ఫాలో. సో టు క్రియేట్ ఏ డాకర్ ఇమేజ్ ఫర్ ఏ శాంపుల్ వెబ్ అప్లికేషన్, నేను ఒక వెబ్ అప్లికేషన్ తీసుకుంటాను, వెబ్సైట్ అప్లికేషన్. ఈ శాంపుల్ వెబ్ అప్లికేషన్ సంబంధించిన సోర్స్ కోడ్ తీసుకోవాలి. ఫస్ట్ మనం సోర్స్ కోడ్ని మన సిస్టమ్లో కాపీ చేసుకోవాలి. దానికోసం మనం ఏం చేస్తున్నాం? స్టెప్ 1, ఒక డాకర్ ఫైల్ క్రియేట్ చేయమంటారు టచ్ కమాండ్. డాకర్ ఫైల్ క్రియేట్ చేసి ఆ ఫైల్లో ఈ సోర్స్ కోడ్ మొత్తం కూడా, ఇది మన వెబ్ అప్లికేషన్ సంబంధించిన సోర్స్ కోడ్, దీన్ని మనం డాకర్ ఫైల్ అంటాం. సో ఈ ఎంటైర్ సోర్స్ కోడ్ని తీసుకెళ్ళి రైట్, సో ఆ డాకర్ ఫైల్లో కాపీ పేస్ట్ చేయాలి. కాపీ పేస్ట్ చేసి ఈ సోర్స్ కోడ్ని మనం డాకర్ సాఫ్ట్వేర్తో బిల్డ్ చేస్తే ఇమేజ్ కింద కన్వర్ట్ అయింది. ఇమేజ్ కింద కన్వర్ట్ అయిన తర్వాత ఆ ఇమేజ్ని రన్ చేస్తే మనకు కావాల్సిన వెబ్ కంటైనర్ క్రియేట్ అయింది, కంటైనర్లో వెబ్ అప్లికేషన్ రన్ అయింది. వర్చువల్ మిషన్లో మనం ఎలా వెబ్సైట్ HTTP అని ఎలా ఇన్స్టాల్ చేస్తామో ఇప్పుడు కంటైనర్లో ఆ వెబ్ అప్లికేషన్ రన్ అయ్యి యూ కెన్ చెక్ ది అవుట్పుట్ని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అదేదా? రైట్, సో ఇప్పుడు మనకు కావాల్సిన ఫైల్ క్రియేట్ చేయాలి. మన దగ్గర శాంపుల్ సోర్స్ కోడ్, వెబ్ అప్లికేషన్ సంబంధించిన శాంపుల్ సోర్స్ కోడ్ ఉంది. సో ఫైల్ క్రియేట్ చేయాలి. టచ్ కమాండ్తో ఫైల్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక్కడికి వెళ్ళి సో క్రియేట్ ది డాకర్ ఫైల్ LS. సో డాకర్ ఫైల్ ఉంది. సో దీంట్లో ఐ వాంట్ టు యాడ్ ది ఫైల్ ఎడిట్ చేయాలంటే మన నానో కమాండ్ ఎడిట్ చేయొచ్చు కదా. సుడో స్పేస్ నానో స్పేస్ డాకర్ ఫైల్. ఈ ఫైల్లో కంటెంట్ యాడ్ చేయాలి కదా. ఈ కంటెంట్ మొత్తం కాపీ చేసుకో. రైట్, ఆల్ దిస్ కంటెంట్ కాపీ, కంటెంట్ మొత్తం కాపీ చేశారు. కాపీ చేసుకొని నీ డాకర్ ఫైల్లో పేస్ట్ చేశారు. సేవ్ చేయాలంటే కమాండ్ ఏంటి? నానో కమాండ్ ద్వారా Ctrl+X Y ఎంటర్ చెప్పాం కదా, లైనక్స్ చెప్పినప్పుడు
రైట్. సో డాకర్ ఫైల్ సేవ్ అయింది. రైట్. డాకర్ ఫైల్ కంటెంట్ చూసుకోవాలంటే క్యాట్ కమాండ్ ద్వారా చూసుకోవచ్చు. ఫైల్లో ఉన్న కంటెంట్ చూడాలంటే డిస్ప్లే అవ్వాలంటే క్యాట్ స్పేస్ డాకర్ ఫైల్. డాకర్ ఫైల్. ఇది డాకర్ ఫైల్లో ఉన్న మన సోర్స్ కోడ్ కంటెంట్. ఉందా లేదు కంటెంట్? ఈ కంటెంట్లో ఏముంది? ఫస్ట్ ఏమైంది? ఇన్స్టాల్ డిపెండెన్సీ హెచ్టిటిపిబిడి వెబ్ సర్వర్ ఇన్స్టాల్ అయింది. తర్వాత దానికి సంబంధించిన వెబ్సైట్ పేజ్ని కాన్ఫిగరేషన్ చేస్తుంది. పోర్ట్ నెంబర్ 80ని అలౌ చేస్తుంది. ఇది దీనికి సంబంధించిన సోర్స్ కోడ్ సంబంధించింది. ఇది మన దగ్గర సోర్స్ కోడ్. ఈ ఎంటైర్ సోర్స్ కోడ్ని మనం ఇమేజ్గా డాకర్ ఇమేజ్గా మార్చాలి. డాకర్ ఇమేజ్గా మనం కన్వర్ట్ చేయాలి, అంటే బిల్డ్ చేయాలి. ఒక సాఫ్ట్వేర్ని ఎలా బిల్డ్ చేస్తాం యూజింగ్ ది డాకర్. బిల్డ్ చేయాలంటే బిల్డ్ కమాండ్ ఇచ్చే బై డిఫాల్ట్ మన దగ్గర ఇమేజెస్ ఏమన్నాయా? సోర్స్ కోడ్ రెడీగా ఉంది. దాని ఇమేజ్గా మార్చలేదు. ఇంకా మనం డాకర్ స్పేస్ ఇమేజెస్ సెట్ చేసుకోండి. డిఫాల్ట్ ఏమైనా ఇమేజెస్ ఉన్నాయా? లేవు కదా. ఇప్పుడు బిల్డ్ చేస్తే ఇమేజ్ క్రియేట్ అయింది కదా. సో వాట్ ఈస్ బిల్డ్ కమాండ్? ఈ బిల్డ్ కమాండ్ కూడా నోట్ చేసుకోండి. డాకర్ స్పేస్ బిల్డ్ స్పేస్ -t ఇక్కడ వరకు కామన్. మీకు కావాల్సిన వెబ్ అప్లికేషన్ నేమ్ నేను సింపుల్గా హలో వర్డ్ అని యూజ్ చేస్తాను. లాస్ట్లో .wall. ఎంటైర్ సోర్స్ కోడ్ హలో వర్డ్ అనే పేరు మీద ఇమేజ్గా కన్వర్ట్ అయింది. ఇది కామన్ సింటాక్స్. డాకర్ స్పేస్ బిల్డ్ స్పేస్ -t. ఇది నీ అప్లికేషన్ నేమ్. ఇక్కడ ఎగ్జాంపుల్కి హలో వర్డ్ ఇచ్చాను. నువ్వు వెబ్ అప్లికేషన్ ఇవ్వచ్చు, అది జావా ఇవ్వచ్చు, .NET ఇవ్వచ్చు, నీ ఇష్టం. నీ అప్లికేషన్ నేమ్ ఏముంటే అది ఇవ్వు. లాస్ట్లో ఏమి ఇవ్వాలి? .wall. లాస్ట్లో డాట్ వచ్చిందంటే అది బిల్డ్ కమాండ్. సో ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే నీ ఎంటైర్ సోర్స్ కోడ్ ఇమేజ్గా కన్వర్ట్ అయింది. సో కాపీ దిస్ కమాండ్ అండ్ ఎగ్జిక్యూట్. నా యూ కెన్ సీ ఆటోమేషన్ స్టార్ట్ అయింది. ఎంటైర్ సోర్స్ కోడ్ని ఇప్పుడు బిల్డ్ చేస్తుంది. చూడండి, ఇమేజ్గా కన్వర్ట్ చేస్తుంది. ఇదే మనకి డెవాప్స్లో సెకండ్ పేజ్ బిల్డింగ్ అనమాట. స్టార్ట్ బిల్డింగ్. సో బిల్డింగ్ అయిపోతుంది. సార్ ఎవ్రీ టైమ్ ఇప్పుడు సోర్స్ కోడ్ అనేది అప్డేట్ అవుతుంది ప్రాజెక్ట్. మనం బిల్డ్ చేసుకోండి. ఎవ్రీ టైమ్ ఏదైనా బిల్డ్ చేసుకోండి. ప్రతిసారి డాకర్ లో పెట్టి బిల్డ్ చేసుకోవాలి. ఫైల్ నేమ్ ఇస్తే సరిపోతుంది అంతే. ఇన్పుట్ చేంజ్ అయితే అవుట్పుట్ చేంజ్ అయింది కదా. అంతే మరి. రైట్. ఇప్పుడు ఇందాక మనకి డాకర్ ఇమేజ్ లేదు. ఇప్పుడు చూడండి, మనకి డాకర్ ఇమేజెస్ అని కమాండ్ ఎగ్జిక్యూట్ చేయండి. ఎస్, ఐ కెన్ సీ వన్ ఇమేజ్. హలో వర్డ్ ఇమేజ్ వచ్చిందా? సో ట్యాగ్ నేమ్ లేటెస్ట్, దాని నిక్ నేమ్ లేటెస్ట్, ఇమేజ్ ఐడి ఇది డాకర్ ఇమేజ్ ఐడి జనరేట్ అయిందా? 70 సెకండ్స్ ఎక్కువ క్రియేట్ అయిందా? డాకర్ ఇమేజ్ యొక్క సైజ్ ఎంత చూపిస్తుంది? 267 MB. ఎంబీలో ఉంటుంది ఇమేజెస్ అంటే. ఇప్పుడు మన దగ్గర కంటైనర్స్ ఏమి ఉన్నాయా మన సిస్టంలో? డాకర్ కంటైనర్స్ అంటే మైక్రో వర్చువల్ మిషన్స్. డాకర్ PS స్పేస్ -small. ఏమైనా కంటైనర్స్ ఉన్నాయా మన సిస్టంలో? లేవు. ఇప్పుడు ఈ ఇమేజ్ రన్ చేయాలి కదా. ఎప్పుడైతే నువ్వు ఇమేజ్ రన్ చేసావో ఆటోమేటిక్గా ఈ డాకర్ ఏం చేస్తుంది? ఒక కంటైనర్ క్రియేట్ చేసి ఆ కంటైనర్లో ఇమేజ్ రన్ చేస్తుంది. ఫైనల్గా మన అవుట్పుట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో మనకి ఇమేజెస్ క్రియేట్ అవ్వాలి, కంటైనర్స్ క్రియేట్ అవ్వాలంటే ఇమేజ్ రన్ చేయాలి. ఆ రన్నింగ్ కమాండ్ ఏంటి? ఇప్పుడు బిల్డ్ కమాండ్ చూసావు. బిల్డ్ కమాండ్ ద్వారా మనం సోర్స్ కోడ్ని ఇమేజ్కి కన్వర్ట్ చేసావు. మరి ఇమేజ్ రన్ చేయాలంటే మనకి రన్నింగ్ కమాండ్ కావాలి కదా. రన్ న్యూలీ బిల్డ్ ఇమేజ్ యూజింగ్ దిస్ కమాండ్. సో రన్ కమాండ్ ఏంటి? డాకర్ స్పేస్ రన్ స్పేస్ -small t. ఇంతవరకు కావాలి. ఇందాక బిల్డ్ చేయడానికి ఏమి ఇచ్చావు కమాండ్? డాకర్ స్పేస్ బిల్డ్ స్పేస్ -small t. ఇది సింటాక్స్ అనమాట. లాస్ట్ అనేది మీ అప్లికేషన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు రన్నింగ్ కమాండ్ కూడా సేమ్ ఇక్కడ వరకు. డాకర్ స్పేస్ రన్ స్పేస్ -small t. సో అలౌ ది HTTP ప్రోటోకాల్. అప్లికేషన్ నేమ్ హలో వర్డ్. ఇదంతా కామన్ సింటాక్స్. ఇక్కడ ఫైనల్గా అప్లికేషన్ నేమ్ ఇస్తాం. హలో వర్డ్ అయితే హలో వర్డ్, జావా అయితే జావా, పైథాన్ అయితే పైథాన్. ఈ కమాండ్ కాపీ చేసుకో. సార్ 18 ఎక్కడ -. ఇది ఈ ప్రోటోకాల్ని అలౌ చేయమని చెప్తున్నాను అంతే. -small p అలౌ ది పోర్ట్ నెంబర్ 8080. ఈ అప్లికేషన్ ఏ అప్లికేషన్ రన్ చేస్తున్నావు? వెబ్ అప్లికేషనే కదా. ముందే చెప్పారు కదా, శాంపుల్ వెబ్ అప్లికేషన్. మరి వెబ్ అప్లికేషన్ ఓపెన్ చేయాలంటే బ్రౌజర్ ద్వారా ఓపెన్ చేస్తావు కదా. బ్రౌజర్ ఏ ప్రోటోకాల్తో పనిచేస్తుంది? HTTP పోర్ట్ నెంబర్ ఎంత? అదే అలౌ చేస్తాం. ఈ కమాండ్ కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చి పేస్ట్ తీస్తాం. ఇప్పుడు డాకర్ కంటైనర్ క్రియేట్ అయితే కంటైనర్లో మన అప్లికేషన్ కూడా రన్ అవుతుంది. నువ్వు రన్ అవుతున్న అప్లికేషన్స్ని మనం టెస్ట్ చేయాలంటే సో దీనికి సంబంధించిన రైట్. సో IP అడ్రస్ కాపీ చేసుకొని వెబ్సైట్ ద్వారా మన అప్లికేషన్ వెబ్సైట్ ఓపెన్ అవుతుందో చెక్ చేసుకో. హలో వర్డ్ వెబ్ అప్లికేషన్ రన్నింగ్లో ఉంది, ఆన్ అవుతుందో ఓపెన్ అవుతుందో చూసుకోవాలి. మన సెక్యూరిటీ గ్రూప్లో కూడా ఈ HTTP ప్రోటోకాల్ ఎలా చేసి ఉండాలి. ఇది కదా మన మెయిన్ సిస్టమ్. ఫిజికల్ సిస్టంలో కూడా ఇక్కడికి వెళ్ళిపోయి సెక్యూరిటీ గ్రూప్లోకి వెళ్ళి డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ ఎడిట్ టూల్స్, దీంట్లో ఒక ప్రోటోకాల్ ఎలా చేస్తుంది. HTTP ఎలా చేయాలి. ఇక్కడ మీరు HTTP 15 కూడా ఎలా చేసుకోవాలి బేస్ కంప్లీట్.
రైట్ ఎనీవేర్ IP4 సేవ్ ది రోల్. ఇప్పుడు రీఫ్రెష్ క్లిక్ చేయి. సో ఆల్ ఓవర్ ఓపెన్ అయింది, వెబ్ అప్లికేషన్ ఓపెన్ అయింది. చూడండి, నాకు కావాల్సిన వెబ్ సర్వర్ని ఈజీగా రన్ చేయగలిగాను. ఇక్కడ నువ్వు ఏదైనా వర్చువల్ మిషన్ క్రియేట్ చేసావా, వర్చువల్ మిషన్ ర్యామ్, హార్డ్ డిస్క్ ఏమైనా ఇచ్చావా, ఇవ్వలేదు. ఎంత సింపుల్గా మనకు కావాల్సిన అప్లికేషన్ రన్ చేసాం, మైక్రో అప్లికేషన్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో రన్ చేసాం. సో దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ ది డాకర్ టెక్నాలజీ. రైట్, ఇప్పుడు కంట్రోల్ C కొట్టి మీకు డాకర్ కంటైనర్ క్రియేట్ అయిందా లేదో చూసుకోండి. మైక్రో వర్చువల్ మిషన్, దాని కమాండ్ ఏంటి, డాకర్ స్పేస్ PS స్పేస్ -. ఇదే డాకర్ కంటైనర్ క్రియేట్ అయిందా. అందుకు ముందు ఏం చూపించలేదు, ఇప్పుడు చూపిస్తుంది కదా. ఇది కంటైనర్ ID. ఏ ఇమేజ్ తీసుకుని కంటైనర్ క్రియేట్ అయింది, ఆల్ ఓవర్ ఇమేజ్ ద్వారా ఈ కంటైనర్ క్రియేట్ అయింది. ఎప్పుడు క్రియేట్ అయింది, దానికి సంబంధించిన లొకేషన్, రూట్, ఏ పక్కన సేవ్ అయింది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఇలా మనకు కావాల్సిన సోర్స్ కోడ్, మనం తీసిన సోర్స్ కోడ్ ఇది సోర్స్ కోడ్. ఈ సోర్స్ కోడ్ ఏం చేసాం, డాకర్ ఇమేజ్గా మార్చాం. డాకర్ స్పేస్ ఇమేజెస్, ఏది ఇమేజ్, ఇది డాకర్ ఇమేజ్. సోర్స్ కోడ్ ఇమేజ్గా మార్చడాన్ని ఏమంటాం, బిల్డింగ్ అంటాం. బిల్డింగ్ ప్రాసెస్, బిల్డ్ చేస్తూ ఉంటాం కదా. కోడ్ని బిల్డ్ చేయడం అంటే ఇదే. సోర్స్ కోడ్ని ఇమేజ్గా మార్చడాన్ని బిల్డ్ అంటాం. ఆర్టిఫాక్ట్స్గా మార్చడాన్ని ప్యాకేజెస్గా కన్వర్ట్ చేయడాన్ని బిల్డింగ్ అంటాం. సో ఇమేజ్ని మనం రన్ చేస్తే మనకి ఏం క్రియేట్ అయితే, డాకర్ కంటైనర్ క్రియేట్ అవుతుంది. డాకర్ స్పేస్ PS స్పేస్ -. సో డాకర్ కంటైనర్ క్రియేట్ అయిందా, ఎస్. మన ఇనీషియల్గా మన దగ్గర ఏమీ లేవు. నేను ఒక శాంపుల్ డాకర్ ఫైల్ తీసుకున్నాను, దాన్ని ఇమేజ్గా మార్చాను. ఆ ఇమేజ్ని కంటైనర్కి కన్వర్ట్ చేశాను. మనకు కావాల్సిన అప్లికేషన్ రన్ అవుతుంది. యూ కెన్ షేర్ ఇట్ టు కస్టమర్, సింపుల్, దట్స్ ఇట్. సో ఇలాంటి వెబ్ అప్లికేషన్స్ ఎన్ని రన్ చేసుకోవచ్చుగా. దీని సైజ్ ఎంత తీసుకుంటుంది, 267 MBలో ఉంది. నీ సిస్టమ్ జీబీలో ఉందనుకోండి, నువ్వు ఎన్ని మైక్రో అప్లికేషన్ రన్ చేయొచ్చు, ఎన్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్ రన్ చేయొచ్చు. సో దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ ది డాకర్ కాన్సెప్ట్. ఫైన్, ఇప్పుడు నీ దగ్గర ఉన్న ఇమేజ్, డాకర్ స్పేస్ ఇమేజెస్ టైప్ చేస్తే నీ దగ్గర ఇమేజెస్ ఉన్నాయి. ఇది ఇమేజ్ నీ లోకల్ సిస్టంలో ఉంది. లోకల్గా నువ్వు టెస్టింగ్ అంతా చేసుకున్నావు. ఇప్పుడు నా లోకల్ సిస్టమ్ ఏమైనా నేను టెస్ట్ చేసింది, అప్లికేషన్ రన్ అవుతుంది, అవుట్పుట్ ఓకే అనుకుంటే, ఇప్పుడు ఈ ఇమేజ్ని ఏం చేస్తావు, నువ్వు వేరే ప్లేస్లో సేవ్ చేసుకోవాలి. రైట్, సో ఇప్పుడు ఇమేజెస్ని స్టోర్ చేయడానికి మనకి 2 లొకేషన్స్ ఉన్నాయి. మనం నెక్స్ట్ ఫ్యూచర్లో నువ్వు రన్ చేసుకోవాలంటే ఎక్కడికైనా సేవ్ చేసుకోవాలి కదా. లోకల్ సిస్టంలో ఇమేజ్ ఉందనుకోండి, నీ సిస్టమ్ టెర్మినేట్ చేస్తే ఇమేజ్ ఉంటుందా, ఉండదు. నీ సిస్టమ్ని ఫార్మేట్ చేస్తే ఇమేజ్ ఉంటుందా, ఉండదు. సో సేఫ్టీకి ఏం చేస్తాం, ఇంటర్నల్గా నేను సోర్స్ కోడ్ తీసుకున్నాను, ఇంటర్నల్గా టెస్ట్ చేసుకున్నాను. రైట్, డెవలప్మెంట్ స్టేజ్లో డాకర్ ఇమేజ్ క్రియేట్ చేశాను, కంటైనర్ క్రియేట్ చేశాను, లోకల్గా టెస్ట్ చేసుకున్నాను, ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. సో మనం తీసుకున్న కోడ్ రైట్, సో డాకర్ ఫైల్ రైట్, ఇమేజ్ క్రియేట్ చేసాం కదా. ఈ ఇమేజ్ని సేవ్ చేసుకుంటే ఫ్యూచర్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ఇమేజ్ని రన్ చేసుకుంటే మన అప్లికేషన్ రన్ అవుతుంది. మరి ఆ ఇమేజ్ని ఎక్కడ స్టోర్ చేస్తాం. సో జనరల్గా మనకి సోర్స్ కోడ్ సేవ్ చేయాలంటే మనం 2 లొకేషన్ చెప్పాము. రైట్, మీకు పార్ట్ 2 స్టార్ట్ అయిపోయినప్పుడు చెప్పాము. గిట్హబ్, గిట్లాబ్, బిట్బకెట్, అవి ఎందుకు యూజ్ చేస్తాం, సోర్స్ కోడ్ని మీరు తీసుకున్న జావా కోడ్, .NET, పైథాన్ ఏదో ఉంటుంది కదా, ఆ సోర్స్ కోడ్ని సేవ్ చేయడానికి మన దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఇంటర్నల్ రిపోజిటరీ, రైట్, రెండోది వచ్చేసి ఎక్స్టర్నల్ రిపోజిటరీ. ఇంటర్నల్ రిపోజిటరీ AWS ఉంది. AWSలో మనం ఒక ఇంటర్నల్ రిపోజిటరీ ఉంది, దాని పేరు ఏం చెప్పాము, కోడ్ కమిట్ అని చెప్పాము ఆ రోజు. కోడ్ కమిట్లో మీ సోర్స్ కోడ్ని స్టోర్ చేసుకోవచ్చు. రెండోది వచ్చేసి ఎక్స్టర్నల్ రిపోజిటరీలో మీ సోర్స్ కోడ్ని సేవ్ చేయొచ్చు. ఎక్స్టర్నల్ రిపోజిటరీకి ఎగ్జాంపుల్ ఏంటి, గిట్ హబ్లో మీ సోర్స్ కోడ్ని సేవ్ చేసుకోవచ్చు. రెండోది టూల్ ఏంటి, గిట్ ల్యాబ్లో కూడా మీ సోర్స్ కోడ్ని స్టోర్ చేసుకోవచ్చు. మూడో టూల్ వచ్చేసి బిట్బకెట్లో కూడా మీ సోర్స్ కోడ్ని సేవ్ చేసుకోవచ్చు. ఈ సోర్స్ కోడ్ని స్టోర్ చేయడానికి మనం యూజ్ చేసే ఇంటర్నల్, ఎక్స్టర్నల్ రిపోజిటరీస్ అంటే క్లౌడ్ సర్వీస్ స్టోరేజెస్, క్లౌడ్ సర్వీస్ స్టోరేజెస్. రైట్, AWS ఒకటి ఉంది, 3 కంపెనీ, గిట్హబ్ ఒకటి ఉంది. ఈ అకౌంట్ క్రియేట్ చేసుకుని ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. గిట్ ల్యాబ్లో అకౌంట్ క్రియేట్ చేసి ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. బిట్బకెట్లో ఏది, సోర్స్ కోడ్. ఇప్పుడు మనకు కావాల్సిన, మన దగ్గర సోర్స్ కోడ్ కాదు కదా, మన దగ్గర ఏముంది, ఇమేజ్. ఏ ఇమేజ్ ఉంది మన దగ్గర, డాకర్ ఇమేజ్ ఉంది. మరి ఈ డాకర్ ఇమేజ్ని స్టోర్ చేయడానికి కోడ్ కమిట్ యూజ్ చేయము, అలాగే గిట్హబ్ యూజ్ చేయము, గిట్లాబ్ యూజ్ చేయము, బిట్బకెట్ యూజ్ చేయము. ఇమేజ్ని స్పెషల్గా కొన్ని లొకేషన్ స్టోర్ చేస్తాం. ఇమేజెస్ స్టోర్ చేయడానికి ఉన్న లొకేషన్స్ వచ్చేసి ఇంటర్నల్ లొకేషన్, ఇంటర్నల్ సర్వీస్ పేరు వచ్చేసి, ఇంటర్నల్గా మనం డాకర్ ఇమేజ్ స్టోర్ చేస్తాం, దాని పేరు ECR, ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ. మన దగ్గర ఉన్న కంటైనర్ ఇమేజెస్ని స్టోర్ చేయడానికి ఎలాస్టిక్ కంటైనర్ ECR, ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ, ఈ సర్వీస్లో ఇమేజ్ని స్టోర్ చేసుకోవచ్చు. ఈ సర్వీస్ ఎవరిది, AWS. అందుకని దీన్ని ఇంటర్నల్ రిపోజిటరీ అంటాం.
ఎక్స్టర్నల్గా వచ్చి ఎక్కడ స్టోర్ చేసుకుంటాం? ఎక్స్టర్నల్గా వచ్చేసి మీరు 4వది ఏం చెప్పాం ఇక్కడ సోర్స్ కోడ్ స్టోర్ చేయడానికి? డాకర్ హబ్ చెప్పాం కదా, డాకర్ హబ్. డాకర్ హబ్లో డాకర్ ఇమేజెస్ని స్టోర్ చేసుకుంటాం. అర్థమైందా? ఇది ఎక్స్టర్నల్ రిపోజిటరీ, ఈసీఆర్ ఇది ఇంటర్నల్ రిపోజిటరీ. నీ దగ్గర ఉన్న డేటా ఏంటి? సోర్స్ కోడ్ అయితే కోడ్ కమిట్లో స్టోర్ చేసుకో, లేదంటే ఈ మూడిట్లో స్టోర్ చేసుకో. నీ దగ్గర ఉన్న డేటా ఏంటి? డాకర్ ఇమేజెస్ని పై ఉన్నట్లో స్టోర్ చేయము. ఎక్కడ స్టోర్ చేస్తావు? ఇంటర్నల్ సర్వీస్ పేరేంటి? ఈసీఆర్, ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్టర్ సేవ్ చేసుకోవాలి. ఎక్స్టర్నల్ అయితే ఏడబ్ల్యూఎస్ కాకుండా థర్డ్ పార్టీ కంపెనీ అయితే ఏముంది? డాకర్ హబ్. ఈ రెండింటిలోనే సేవ్ చేయాలి, ఇంకెక్కడ సేవ్ చేయకూడదు. డాకర్ హబ్లో డాకర్ ఇమేజెస్ని స్టోర్ చేసుకోవాలి, లేదంటే ఈసీఆర్లో డాకర్ ఇమేజెస్ని స్టోర్ చేసుకోవాలి. దట్స్ ఇట్, అంతే. నీ లోకల్ సిస్టంలో ఉన్న నీ పీసీలో ఉన్న డాకర్ ఇమేజెస్ని సేవ్ చేసుకోవాలంటే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ వాడితే నువ్వు ఈసీఆర్, థర్డ్ పార్టీ సర్వీస్ వాడతారంటే డాకర్ హబ్, అంతే. ఓకే, ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటి? మన దగ్గర ఉన్న డాకర్ ఇమేజ్ని ఈసీఆర్లో ఎలా పుష్ చేస్తాం? ఫస్ట్ ఈసీఆర్లో ఎలా సేవ్ చేస్తాం చూద్దాం. ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్టర్లో ఎలా సేవ్ చేయాలి అనేది కాన్సెప్ట్. ఫైన్. అసలు మన క్లౌడ్లో ఈసీఆర్ ఉందో లేదో చూసుకోవాలి కదా మనం. ఎస్, నీ దగ్గర డాకర్ ఇమేజ్ ఉంది, దీన్ని ఈసీఆర్ స్టోర్ చేయాలి. నీ దగ్గర ఈసీఆర్ ఉందో లేదో చూసుకోవాలి కదా. ఇక్కడికి వెళ్ళు, ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ, ఈసీఆర్, ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ, ఫుల్లీ మేనేజ్డ్ డాకర్ కంటైనర్ రిజిస్ట్రీ, షేర్ డిప్లాయ్ కంటైనర్ సాఫ్ట్వేర్స్. ఇక్కడ ఏంటంటే మనం షేర్ చేసుకోవచ్చు, దీని నుంచి దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు. ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ ఓపెన్ చేయండి. ఈసీఆర్ సర్వీస్ ఉంది, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో ఉంది, సర్వీస్ ఓపెన్ చేశారు. ఇది దాని యొక్క డెఫినేషన్. ఇమాజిన్ ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్టర్లో మనకు కావాల్సిన డాకర్ ఇమేజెస్ని మనం ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి థర్డ్ పార్టీ మనకు కావాల్సిన కంటైనర్ మేనేజ్మెంట్ కుబర్నిటీస్ ఉంటాయి కదా, కంటైనర్ మేనేజ్మెంట్ ఈసీఎస్, ఈకేఎస్లో రన్ చేసుకోవచ్చు. ఇక్కడ సేవ్ చేసి గెట్ స్టార్టర్లోకి వెళ్ళండి. ఇక్కడికి వచ్చి ఈసీఆర్ డాష్ బోర్డ్ రిపోజిటరీ క్లిక్ చేయండి. ఇది ఈసీఆర్ డాష్ బోర్డ్, ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్టర్. ఇక్కడ ఏమో ఉన్నాయి ఆప్షన్ చూసుకోండి. రైట్, ఇక్కడ వచ్చేసి నీకు ప్రైవేట్ రిజిస్ట్రీ, పబ్లిక్ రిజిస్ట్రీ. ప్రైవేట్ రిజిస్టర్లో సేవ్ చేస్తే నీకు తప్ప వేరే వాళ్ళకి ఎవరికి యాక్సెస్ ఉండదు. లైక్ మన గిటప్లో ప్రైవేట్ పబ్లిక్ ఫాలోవర్స్ ఎలా క్రియేట్ చేస్తాం, ఇక్కడ అంతే. రైట్, ప్రైవేట్ రిజిస్ట్రీలో స్టోర్ చేస్తే ఆ ఇమేజెస్కి ఎవరికి యాక్సెస్ ఉండదు, ఎవరైతే స్టోర్ చేస్తారో వాళ్ళకి తప్ప. అదే పబ్లిక్ రిపోజిటరీ స్టోర్ చేస్తే ఎవరికైనా యాక్సెస్ ఉండదు. యూ కెన్ షేర్ ఇట్ టు ఎనీవన్. నీ దగ్గర ఉన్న డాకర్ ఇమేజ్ నీ కొలీగ్స్ కావచ్చు, వేరే వాళ్ళకి షేర్ చేయాలనుకుంటే క్లయింట్స్కి నువ్వు పబ్లిక్ రిజిస్టర్ క్రియేట్ చేస్తే అక్కడ షేర్ చేయాలి. సో ఇక్కడ మనకి ప్రైవేట్ ఫోల్డర్, పబ్లిక్ ఫోల్డర్ రెండు ఇచ్చారు. నేను ప్రైవేట్ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకున్నాను, ప్రైవేట్ రిజిస్ట్రీ సెలెక్ట్ చేసుకుని క్రియేట్ రిపోజిటరీ. ఇక్కడ మనం రిపోజిటరీ క్రియేట్ చేయడానికి గ్రాఫికల్ మోడ్లో ఇలా రిపోజిటరీ క్రియేట్ చేయొచ్చు. ఇది ఒక మెథడ్. లేదు మనం డైరెక్ట్గా కమెంట్స్ ద్వారా కూడా ఇక్కడ మనం రిపోజిటరీ క్రియేట్ చేసి దాంట్లో మనం కావాల్సిన ఇమేజ్ స్టోర్ చేయొచ్చు. నేను కమెంట్స్ ద్వారా ఎలా రిపోజిటరీ క్రియేట్ చేయాలి, ఎలా సేవ్ చేయాలో ఫస్ట్ చూపిస్తాను. గ్రాఫికల్ మోడ్ మీకు అప్కమింగ్ క్లాస్లో వస్తుంది. రైట్, ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటి? మన దగ్గర డాకర్ ఇమేజ్ ఉంది, నీ దగ్గర ఉన్న నీ సిస్టంలో ఉన్న డాకర్ ఇమేజ్ని ఈసీఆర్లో స్టోర్ చేయాలి. నీ సిస్టంలో కమాండ్స్ ఎంటర్ చేస్తే ఈసీఆర్లో ఒక ఫోల్డర్ క్రియేట్ అవ్వాలి. ఆ క్రియేట్ అయిన ఫోల్డర్లో నీ దగ్గర ఇమేజ్ని పుష్ చేయాలి. ఇది కాన్సెప్ట్. రైట్, దానికి స్టెప్స్ ఇచ్చాడు క్లియర్గా. సో ఇదే డాక్యుమెంటేషన్ మీరు ఓపెన్ చేస్తే కిందకి రండి. సో మనకి డాకర్ ఇమేజ్ క్రియేట్ చేసాం, రన్ కూడా చేసాం, టెస్ట్ కూడా అయిపోయింది. తర్వాత ఏమి ఇచ్చే స్టెప్? పుష్ యువర్ ఇమేజ్ టు ఇమాజిన్ ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ. ఇచ్చాడా స్టెప్? ఇమేజ్ పుష్ చేయమంటున్నాడు. ఎలా పుష్ చేస్తావు? ఫస్ట్ కమాండ్ ట్యాగ్ యువర్ ఇమేజ్ అండ్ పుష్ ఇట్ టు ఇమాజిన్ ఈసీఆర్. నీ ఇమేజ్ని రీనేమ్ చేసుకుని పుష్ చేయమంటాడు. ఒక కాపీ నీ సిస్టంలో ఉంటుంది, ఒక కాపీ ఎక్కడ ఉంటుంది? ఈసీఆర్లో ఉంటుంది. మన సిస్టంలో ఒక కాపీ కావాలి లోకల్గా. యా, సో ఇక్కడ మనం ఏ రీజన్ సెలెక్ట్, ఇది సింటాక్స్. రైట్, సింటాక్స్ కమాండ్. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఏడబ్ల్యూఎస్ ఈసీఆర్ క్రియేట్ రిపోజిటరీ. సో ఒక ఫోల్డర్ క్రియేట్ అవ్వాలి. ఫోల్డర్ నేమ్ ఏంటి? అలో రిపోజిటరీ. ఇది ఫోల్డర్ నేమ్. నీకు ఫోల్డర్ నేమ్ ఏం కావాలంటే అది ఇస్తావు ఈ సింటాక్స్లో. బై డిఫాల్ట్ కావాలో అలో రిపోజిటరీ ఇచ్చాడు, నీకు ఏది కావాలంటే అది ఇవ్వచ్చు. రైట్, సో అక్కడ కస్టమ్ నేమ్ ఏది కావాలంటే అది ఇవ్వచ్చు. రీజన్, నువ్వు ఏ రీజన్లో నీ ఈసీఆర్ ఓపెన్ చేసావు ఆ రీజన్ ఇవ్వాలి. ఇప్పుడు నేను ఏ రీజన్లో ఈసీఆర్ ఓపెన్ చేశాను? ముంబై రీజన్లో. ఇక్కడ నాకు ఫోల్డర్ క్రియేట్ అవ్వాలి కదా, ఒక రిపోజిటరీ క్రియేట్ అవ్వాలి కదా, దానికోసం ఈ కమెంట్ యూజ్ చేస్తున్నాను. రైట్, ఓకే. సో ఇక్కడికి వెళ్ళి ఈ కమెంట్ కాపీ చేశాను. ఈ కమెంట్ సింటాక్స్ చూసుకుంటే మీరు క్లియర్గా అక్కడ మనకి రెడ్ కలర్లో ఉన్నవి చేంజబుల్ అనమాట. ఆ వేరియబుల్స్ మీరు మార్చుకోవచ్చు. అక్కడ డిఫాల్ట్ వాల్యూస్ నేను రన్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఇక్కడ నేమ్ మార్చుకోవచ్చు, అలాగే ఇక్కడ రీజన్ మార్చుకోవచ్చు. మీరు ఏ రీజన్లో పనిచేస్తారు. ఇక్కడ రీజన్ పనిచేస్తున్నాను కదా, ఇక్కడ నేమ్ ఇదే ఉంచేస్తున్నాం. రీజన్ వచ్చేసి ముంబై రీజన్ కదా. ముంబై రీజన్ పేరేముంది? ముంబై రీజన్కి ఏపీ -సౌత్ -1 అది ఇచ్చేసాం.
ఇక రీజన్ నేమ్ వచ్చేసి ఏపీ డాష్ సౌత్ డాష్ 1, ఏపీ డాష్ సౌత్ డాష్ 1. సో ఈ ముంబై రీజన్లో ఉన్న ఈసీఆర్లో ఒక ఫోల్డర్ క్రియేట్ అవ్వాలి. ఫోల్డర్ నేమ్ ఏంటి? ఇది సిఎల్ఎంఓలో చేస్తాం. ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే నీ లైనక్స్ సిస్టంలో నీకు ఆటోమేటిక్గా నీకు అక్కడ ఫోల్డర్ క్రియేట్ అయింది. ఎగ్జిక్యూట్ దిస్ కమాండ్. రైట్, ఫోల్డర్ క్రియేట్ అయిపోయింది. అవుట్పుట్ నాకు జాసన్ ఫార్మెట్లో వచ్చేసింది. రైట్, ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ అయిందో లేదో చూసుకోండి. రీఫ్రెష్ క్రియేట్ అయింది. హలో రిపోజిటరీ. మరి ఈ ఫోల్డర్లో ఇమేజెస్ ఏమైనా బై డిఫాల్ట్? నో ఇమేజెస్. ఇప్పుడు మన టార్గెట్ ఏంటి? నువ్వు క్రియేట్ చేసిన అలో రిపోజిటరీలో నీ కంపెనీకి సంబంధించిన ప్రాజెక్ట్ సంబంధించిన నీ వెబ్ అప్లికేషన్ సంబంధించిన ఇమేజ్ని ఇక్కడ సేఫ్గా స్టోర్ చేసుకోవాలి. ఇది ఫస్ట్. దీని సిఐ పార్ట్ అంటారు, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. సో ఇమేజ్ ఉందని దగ్గర ఎస్. సో ఆ ఇమేజ్ని ఇక్కడ మనం సేవ్ చేయాలి. నెక్స్ట్ కమెంట్ ఫోల్డర్ క్రియేట్ చేశాను. నెక్స్ట్ వాడు ఏమంటున్నాడు? ట్యాగ్ ది హలో వర్డ్ ఇమేజ్ విత్ రిపోజిటరీ URI వాల్యూ ఫ్రమ్ ది ప్రీవియస్ స్టెప్. ఇక్కడ ఏమంటున్నాడంటే దానికి నేమ్ యాడ్ చేయమంటున్నాడు. రైట్, సో డాకర్ ట్యాగ్ హలో వర్డ్ AWS అకౌంట్ ఐడి రీజన్ అండ్ దెన్ హలో వర్డ్ రిపోజిటరీ. ఈ కమెంట్ కాపీ చేసుకో. ఈ కమెంట్ కాపీ చేసుకొని రైట్, ఈ కమెంట్ కాపీ చేసుకుని కమెంట్ ఏముందో చూసుకోండి. ఫస్ట్ ఇలా మీరు సింటాక్స్ తీసుకోవాలి. ఫస్ట్ సింటాక్స్లో వాళ్ళు హలో ట్యాగ్. రైట్, మన దగ్గర ఉన్న ఇమేజ్ పేరు సేమ్ హలో వర్డ్ ఇమేజ్. ఇక్కడ AWS అకౌంట్ ఐడి అప్డేట్ చేయాలి, రీజన్ అప్డేట్ చేయాలి. ఇది మనకు కావాల్సిన ఫోల్డర్. దీంట్లో మనకి అది స్టోర్ చేయాలి. సో నేను ఈ ఇమేజ్కి ట్యాగ్ చేస్తున్నాను. ఇక్కడ అకౌంట్ ఐడి అడుగుతున్నాను కదా రీనేమ్ చేయడానికి. ఇక్కడ మన అకౌంట్ ఐడి మనకు తెలుసు కదా. సో మన అకౌంట్ క్రియేట్ అయింది కదా. ప్రతి AWS అకౌంట్ ఒక అకౌంట్ ఐడి ఉంటుంది కదా. ఇది నా AWS అకౌంట్ ఐడి. ఎంత ఉంటుంది ఇది? AWS అకౌంట్ ఐడి 12 డిజిట్ నెంబర్. AWS అకౌంట్ ఐడి, ఈ అకౌంట్ ఐడి వాల్యూ 12 డిజిట్స్ ఉంటుంది. ఈ అకౌంట్ ఐడి కాపీ చేసుకొని వాడి అకౌంట్ ఐడి అడిగిన చాట ఇది రీప్లేస్ చేయండి. ఇది మొత్తం తీసేసి AWS__ అకౌంట్ ఐడి ఇచ్చాడు కదా, అక్కడ మన అకౌంట్ ఐడి అప్డేట్ చేశాను. ఏ రీజన్లో ఈ ప్రాక్టికల్ అన్ని చేస్తున్నాడు? ముంబై రీజన్. ముంబై రీజన్ అప్డేట్ చేసుకోవాలి. రీజన్ వచ్చేసి AP-South-1. ఇది మన ఫోల్డర్ నేమ్. రైట్, ఇది మన ఇమేజ్ నేమ్. మిగతా అన్ని యాస్టీస్. ఈ కమెంట్ తీసుకొని ఇక్కడ కాపీ పేస్ట్ చేయాలి. నీ లైనక్స్ సిస్టంలోకి వెళ్ళి కాపీ పేస్ట్. డన్. ఇప్పుడు ఒకసారి డాకర్ స్పేస్ ఇమేజెస్ చెక్ చేసుకోండి. డాకర్ స్పేస్ ఇమేజెస్. నీ ఇమేజ్ రీనేమ్ అయిందా? నీ రిపోజిటరీ ఫోల్డర్ నేమ్తో రీనేమ్ అయిందా? హలో రిపోజిటరీ రీనేమ్ అయిందా లేదా? దీని సైజ్ ఎంత ఉంది? 267. కిందది కూడా అంతేగా. నీ దగ్గర మెయిన్ ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్ నువ్వు అక్కడ పుష్ చేస్తే ఇక్కడ ఇమేజ్ ఉండదు. అందుకు నేను ఏం చేస్తున్నాను? రీనేమ్ చేస్తున్నాను. ఈ రీనేమ్ చేసుకున్న ఇమేజ్ని ఇక్కడ పుష్ చేసుకుంటా, ఈసీఆర్లో పుష్ చేసుకుంటా. అంతేదా? మన దగ్గర ఒక కాపీ ఉంటుంది, ఈసీఆర్లో సేఫ్గా ఒక కాపీ పెట్టుకుంటున్నాం. ఇక్కడ ఈ ఫోల్డర్లో కాపీ పెట్టుకుంటాం. రైట్, అలా రీనేమ్ చేసుకున్నాను. తర్వాత ఏమంటున్నాడు? రన్ AWS ECR గెట్ లాగిన్ పాస్వర్డ్ కమాండ్ స్పెసిఫై ది రిజిస్టర్ URL అంటారు. నువ్వు ఇమేజ్ని పుష్ చేసే ముందు నీ లోకల్ సిస్టమ్ నుంచి ECR సర్వీస్కి కనెక్ట్ కావాలి. కనెక్ట్ అవ్వడానికి కమాండ్. నువ్వు కనెక్ట్ కాగలిగితేనే, లాగిన్ అయితేనే నువ్వు పుష్ చేయగలుగుతావు. కనెక్ట్ కాకపోతే పుష్ చేయలేవు అనమాట. అథెంటికేషన్ అనమాట. సో నా దగ్గర ఇమేజ్ రెడీ. ఇమేజ్ని నేను ECRలో పుష్ చేయాలి. పుష్ చేసే ముందు కనెక్ట్ కావాలి కదా. ఇది కనెక్టివిటీ కమాండ్. సో ఈ కమాండ్ కాపీ చేసుకో. ఇక్కడ ఏమడుగుతున్నాడు? సో ఈ కామన్ సింటాక్స్ కింద కాపీ చేసుకో. ఇక్కడ వాల్యూస్ ఏమడుగుతున్నాడు చూసుకో. AWS ECR గెట్ లాగిన్ పాస్వర్డ్. ఇక్కడ రీజన్ అడుగుతున్నారు, రీజన్ నేమ్ ఇచ్చేయండి. అక్కడ రెడ్ కలర్లో ఉన్నాయని మార్చాం మనం. US AP-South, AP-South 1. ఇది రీజన్. డాకర్ లాగిన్ యూజర్ నేమ్ డిఫాల్ట్గా అదే తీసుకుంటే, పాస్వర్డ్ అది తీసుకుంటే, అకౌంట్ ఐడి ఇక్కడ అకౌంట్ ఐడి కాపీ పేస్ట్ చేయండి. అకౌంట్ ఐడి ఇక్కడ అకౌంట్ ఐడి కాపీ పేస్ట్ చేస్తారు. రీజన్ అకౌంట్ ఐడి అప్డేట్ చేస్తారు. ఇక్కడ రీజన్ అడుగుతున్నారు కదా, మళ్ళీ ఇక్కడ రీజన్ కూడా మళ్ళీ రీజన్ అప్డేట్ చేయండి. AP-South-1. నీకు డౌట్ వచ్చింది అనుకో, ఎక్కడెక్కడ వాల్యూస్ అప్డేట్ చేయాలని. ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నాయని అప్డేట్ చేయాలి. సింటాక్స్లో ఇక్కడ చూసుకో. ఫస్ట్ అకౌంట్ ఐడి ఇవ్వాలి. ఇది కదా ఇప్పుడు మనం ఎంటర్ చేసి కమాండ్. థర్డ్ కమాండ్ స్టెప్ 3. ఇక్కడ ఏమి ఇవ్వాలి? గ్రీన్ కలర్లో ఏం మార్చవలసిన లేదు, డిఫాల్ట్గా వచ్చేస్తాయి యాస్టీస్గా. ఇక్కడ రీజన్ మార్చాలి. AP-South-. తర్వాత అకౌంట్ ఐడి మార్చాలి. అకౌంట్ ఐడి అప్డేట్ చేశారు. మళ్ళీ ఏమంటున్నాడు? 3 మార్చాలి. మార్చిన తర్వాత మార్చిన కమెంట్ తీసుకెళ్ళి ఎగ్జిక్యూట్ చేయాలి. ఈ కమెంట్ మొత్తం కాపీ తీసుకొని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి లాగిన్ సక్సీడ్ రావాలి. ఇమేజ్ పుష్ చేసే ముందు ECR లాగిన్ అవ్వాలి.
లాగిన్ సక్సీడ్ అని వస్తేనే నువ్వు చేసింది కరెక్ట్. ఇలా రాకపోతే నువ్వు ఎంత ట్రై చేసినా నీ లోకల్ సిస్టమ్ ఇమేజ్ AWS క్లౌడ్ ఈసీఆర్ ఫోల్డర్లోకి షిఫ్ట్ కాదు, పుష్ చేయలేదు. నువ్వు లాగిన్ అవ్వగలిగితేనే పుష్ చేసేది. ఎస్, ఇక్కడ ఫెయిల్ వచ్చిందనుకో నువ్వు ఏదో మిస్టేక్ చేసినట్టు. అదేవిధంగా లాగిన్ సక్సీడ్, నువ్వు రీజన్ తప్పించిన, రైట్, కమెంట్ తప్పించిన నీకు లాగిన్ సక్సీడ్ రాదు. లాగిన్ సక్సీడ్ వచ్చింది, సో సక్సెస్ఫుల్ కనెక్ట్ అయ్యారు. వచ్చిందా లాగిన్ సక్సీడ్ అవుట్పుట్? ఫైన్. అప్పుడు మనకి ఫైనల్గా మనకి గోల్ ఏంటి? పుష్ ది ఇమేజ్ టు ఈసీఆర్, రైట్, ఈసీఆర్లో పుష్ చేయాలి. సో ఇది కమెంట్, పుష్ కమెంట్. ఇక్కడ ఏమేమి అప్డేట్ చేయాలి? రెడ్ కలర్లో ఉన్నాయని కూడా అప్డేట్ చేయాలి. ఈ కమెంట్ కాపీ చేసుకొని డాకర్ పుష్ AWS అకౌంట్ ఐడి. ఎస్, మన దగ్గర AWS అకౌంట్ ఐడి ఉంది కదా, నువ్వు ఏ అకౌంట్ ఐడి వాడుతున్నావో నీ అకౌంట్ ఐడి ఇక్కడ ఇచ్చేస్తావు, 12 డిజిట్ నెంబర్. అది AWS క్లౌడ్లో ఉంటుంది అకౌంట్ ఐడి. రీజన్ నేమ్ మార్చాలి కదా, సో దిస్ ఇస్ రీజన్. రీజన్ ఏ రీజన్లో పని చేస్తున్నావు? AP-South-1. ఇది నీ ఫోల్డర్. ఈ ఫోల్డర్లోకి ఎక్కడ పుష్ అవ్వాలి? హలో రిపోజిటరీ అనే ఫోల్డర్లోకి పుష్ అవ్వాలి, రైట్. ఈ డాకర్ పుష్ కమాండ్ తీసుకొని ఇక్కడికి వచ్చేసి నీ సిస్టంలో ఎగ్జిక్యూట్ చేస్తాం. నీ దగ్గర ఉన్న ఇమేజ్ ఆటోమేటిక్గా ఈసీఆర్లో పుష్ అయిపోతుంది. పుష్ అవుతుందా? దట్స్ ఇట్. దీన్ని మనం CI పార్ట్ అంటారు, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ పార్ట్. ఇక్కడ వరకు CI పార్ట్ కింద వస్తుంది. పుష్ అయిన ఇమేజెస్ని ఎలా రన్ చేయాలన్నది CD పార్ట్, కంటిన్యూస్ డెలివరీలో. అది సెకండ్ పార్ట్ కింద వస్తుంది. CI/CD పైప్ లైన్లో మనకి ఇప్పటివరకు ఏం చేసాం మనం? CI పార్ట్ చేసినట్టు కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ పార్ట్ చేసాం. అంటే నీ కంపెనీలో ఒక అడ్మినిస్ట్రేటర్ ఉన్నాడు, ఆ డెవాప్ ఇంజనీర్ ఉన్నారు. ఆ డెవాప్ ఇంజనీర్ ఏం చేశాడంటే తన లోకల్ సిస్టమ్ నుంచి AWS క్లౌడ్ కనెక్ట్ అయ్యాడు, రైట్. ఇది AWS క్లౌడ్ కనెక్ట్ అయ్యాడు, ఏదో ఒక రీజన్ సెలెక్ట్ చేస్తున్నాడు. అక్కడ EC2 డాష్ బోర్డ్ ఓపెన్ చేశాడు. అక్కడ వెళ్ళి ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేశాడు. ఈ వర్చువల్ మిషన్లో ఏం చేశాడు? అతను ఫస్ట్ డాకర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశాడు. తర్వాత శాంపుల్ వెబ్ అప్లికేషన్ తీసుకున్నాడు, దాన్ని ఇమేజ్గా మార్చాడు, ఆ ఇమేజ్ని కంటైనర్గా మార్చాడు, లోకల్గా టెస్ట్ చేస్తున్నాడు ఈ VM-లోనే. ఇదేంటి? Amazon Linux తీసుకున్నాను నేను ఎగ్జాంపుల్. నువ్వు ఈ Ubuntu డెబిని కూడా తీసుకో, రైట్. ఇప్పుడు ఈ వర్చువల్ మిషన్లో ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ని ఏం చేశాడు? సో ఆ ఇమేజ్ని మనకు ఇక్కడ ఇదే AWS క్లౌడ్లో ECR ఉంది కదా, ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్. ఈ ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాడు, ప్రైవేట్ ఫోల్డర్. ఆ ప్రైవేట్ ఫోల్డర్లో ఇమేజ్ని పుష్ చేశాం. ఇదంతా జరిగింది వస్తే CI పార్ట్, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. నీకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఆ ప్రాజెక్ట్ సంబంధించిన శాంపుల్ వెబ్ అప్లికేషన్ ప్రాజెక్టు, దానికి సంబంధించిన సోర్స్ కోడ్ తీసుకున్నాను, ఇమేజ్గా మార్చాను, కంటైనర్గా మార్చాను, లోకల్గా టెస్ట్ చేసాను, ఎవ్రీథింగ్ ఇస్ రన్నింగ్ పర్ఫెక్ట్. ఆ ఇమేజ్ని తీసుకుని ECRలో పుష్ చేశాను. ECR నుంచి కొన్ని ఎక్స్టర్నల్ సర్వీసెస్ ఉన్నాయి. ECRలో పుష్ చేసిన తర్వాత CI/CD పార్ట్, కంటిన్యూస్ డెలివరీ. సో మనకి కస్టమర్కి షేర్ చేయడానికి కొన్ని టూల్స్ వాడతాం. సో ఆ ఇమేజెస్ మనం ECS, ఇంకా 2 టూల్స్ ఉన్నాయి, రన్నింగ్ టూల్స్. ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్ ఈ టూల్లో రన్ చేసుకోవచ్చు. రెండోది వచ్చేసి ఫేమస్ టూల్ ఎలాస్టిక్ కుబర్నెటిస్ సర్వీస్, దీంట్లో రన్ చేసుకోవచ్చు. సో దీంట్లో రన్ చేసుకుని వచ్చిన అవుట్పుట్ని ఫైనల్గా ఎండ్ యూజర్స్కి, క్లయింట్స్కి షేర్ చేస్తాం, కస్టమర్కి షేర్ చేస్తాం. సో సోర్స్ కోడ్ తీసుకోవడం, ఇమేజ్గా మార్చడం, పుష్ చేయడం, ఇదంతా కూడా దేని కింద వస్తాయి? కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ కింద వస్తాయి. సోర్స్ కోడ్ రెడీ చేయడం, ఇమేజ్గా మార్చడం, ఇదంతా కూడా ఫస్ట్ పార్ట్. ఇక్కడ వరకు పుష్ చేయాలి కదా, నువ్వు పుష్ చేస్తేనే కదా మరి ఈ ఎక్స్టర్నల్ టూల్లో రన్ చేయగలుగుతావు. CD పార్ట్ చేయాలంటే నువ్వు దగ్గర ఇమేజ్ ఉండాలిగా, ఇమేజ్ ఉండాలంటే నువ్వు ఇదంతా చేయాలి కదా. ఇది ఇక్కడ ఏది ఫెయిల్ అయినా నువ్వు ఇమేజ్ పుష్ చేయలేవు కదా. ఇమేజ్ ఉంటేనే ECRలో ఇమేజ్ ఉంటే ఆ ఇమేజ్ని ఎక్కడ రన్ చేయగలుగుతావు? ECS ఆర్ EKSలో రన్ చేయగలుగుతావు, రైట్. దీన్ని ఏమంటాడు? CD పార్ట్, కంటిన్యూస్ డెలివరీ. అవుట్పుట్ చెక్ చేయని CD పార్ట్, ఇన్పుట్ మనం సప్లై చేయడానికి CI పార్ట్. ఓవరాల్గా చూస్తే ఏది? CI/CD పైప్ లైన్, అంతేగా. ఇలా చేయాలి. ఇది డెవాప్స్ పేజ్. ఇప్పుడు ఇమేజ్ సక్సెస్ఫుల్ పుష్ అయిపోయింది. పుష్ అయిందంటే మనకి ECRలో వచ్చేసినట్టుగా రిపోజిటరీకి వెళ్ళి, ఇదే మనం క్రియేట్ చేసిన ఫోల్డర్ కదా, ప్రైవేట్ ఫోల్డర్, ఓపెన్ చేయి. ఇమేజ్ వచ్చిందా? ఎస్, ఇమేజ్ రెడీ. ఈ ఇమేజ్ సంబంధించిన URL ఉందా? ఈ URL కాపీ చేసుకుని ఇమేజ్ని ఎక్కడ కావాలంటే అక్కడ నువ్వు కాపీ చేసుకోవచ్చు ఇమేజ్ని. అదే చేసేది మార్కెట్లో జరిగేది. ఇలా కంపెనీలో వాళ్ళకి సంబంధించిన అప్లికేషన్స్, ఇమేజెస్ మొత్తం ఇక్కడ పెట్టేస్తారు, పుష్ చేస్తారు. ఎప్పుడు ఏ ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్ రన్ చేసుకుంటాడు ఫైనల్గా, రైట్. ఇది ప్రైవేట్ ఇమేజ్. ఇంకా నువ్వు టెస్ట్ చేసుకోవాలంటే కొన్ని పబ్లిక్ ఇమేజెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ ECR పబ్లిక్ గ్యాలరీ ఉంది కదా, AWS క్లౌడ్లో కొన్ని పబ్లిక్ ఇమేజెస్ ఆల్రెడీ AWS క్రియేట్ చేసిన కొన్ని శాంపుల్ పబ్లిక్ క్లౌడ్ ఇమేజెస్ ఉన్నాయి. అవి రన్ చేసుకోవాలని ECR ఈ కేసులో అవి నువ్వు ఇంత కష్టపడి పుష్ చేయకుండా ఇక్కడున్న ఇమేజెస్ రెడీగా ఉన్న ఇమేజెస్ కూడా రన్ చేసుకోవచ్చు. ఇది రన్ చేస్తే నీకు ఈ CI పార్ట్ రాదు కదా, రైట్. సో ఇవి కూడా రన్ చేసుకోవచ్చు. ఇది న్యూ ట్యాబ్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి, నీకు కావాల్సిన ఇవన్నీ కూడా ఇమేజెస్, రైట్.
డేటా ట్యాగ్, ల్యాంబడా, యుబుంటు ఇవన్నీ కూడా ఇమేజెస్ ఎన్జినెక్స్ ఇమేజ్. ఇప్పుడు ఎన్జినెక్స్ ఇమేజ్ కావాలంటే రన్ చేసుకోవచ్చు దేంట్లో, ఈ కేసులో రన్, ఎందుకంటే ఇమేజ్ రెడీగా ఉంది కదా, రన్ చేసుకోవచ్చు కదా, రైట్. ఇలా సో పబ్లిక్ ఇమేజెస్ ఆల్రెడీ ఉన్నాయి, అవి కాబట్టి అవి రన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎన్జినెక్స్ కావాలంటే ఎన్జినెక్స్ ఇమేజ్ తీసుకొని, ఇది ఇమేజ్, ఆ ఇమేజ్ సంబంధించిన యూఆర్ఎల్ దీన్ని క్లిక్ చేస్తే దానికి సంబంధించిన యూఆర్ఎల్ వస్తుంది. సి చూస్ ది ఇమేజ్, రైట్, ఇమేజ్ చూస్ చేసుకున్నాను, దానికి సంబంధించిన యూఆర్ఎల్ వచ్చిందా, కాపీ, ఇక్కడ కాపీ చేసుకుని ఈసీఎస్ ఈ కేసులో యూజ్ చేసుకోవచ్చు. మనం అలా చేయాలి, మన కంపెనీకి సంబంధించిన ఇమేజ్ని చేసాం, మన ఇమేజ్ని కాపీ చేసుకుని మన ఇమేజ్ కస్టమ్ ఇమేజ్ మనం రన్ చేస్తాం. ఇది కస్టమ్, ఇది వచ్చేసి పబ్లిక్ ఇమేజ్, రైట్. ఇది సిఐ పార్ట్ అన్నమాట. ఇప్పుడు నీ సిస్టంలో ఉన్న ఇమేజెస్ మనం ఏం చెప్పాం, సో ఇమేజెస్ స్టోర్ చేయడానికి 2 లొకేషన్ చెప్పాం కదా. ఫస్ట్ లొకేషన్ ఈసీఆర్లో స్టోర్ చేస్తాం సక్సెస్ఫుల్గా. మరి వాట్ అబౌట్ ఎక్స్టర్నల్ రిపోజిటరీ, డాకర్ హబ్లో ఎలా సేవ్ చేస్తాం? డాకర్ హబ్ కూడా దీని యొక్క పర్పస్ ఏంటి, టు స్టోర్ ది డాకర్ ఇమేజెస్. ఇక్కడ డాకర్ ఇమేజెస్, డాకర్ సంబంధించిన ప్రైవేట్ అండ్ పబ్లిక్ ఇమేజెస్ ని ఇక్కడ మనం స్టోర్ చేసుకోవచ్చు దేంట్లో, డాకర్ హబ్ లో. ఈసీఆర్ లో ఎలాగైతే ప్రైవేట్ పబ్లిక్ ఫోల్డర్స్ ఉంటాయో డాకర్ హబ్ లో కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు డాకర్ హబ్ లోకి ఎలా నువ్వు ఇమేజ్ ని పుష్ చేస్తావు, ఈసీఆర్ లో పుష్ చేసి తెలిసిపోయింది ప్రాసెస్. హౌ టు పుష్ ది ఇమేజ్ టు డాకర్ హబ్, డాకర్ హబ్ లో ఎలా పుష్ చేయాలి, లెట్స్ సీ. గో టు యువర్ సిస్టమ్. నా దగ్గర ఇమేజ్ రెడీగా ఉంది, ఈ ఇమేజ్ నేను డాకర్ హబ్ లో కూడా పుష్ చేయాలి, డాకర్ స్పేస్ ఇమేజెస్, రైట్. సి నా దగ్గర ఈ అల్లో వాడి ఇమేజ్ ని నేను ఈసీఆర్ లో సక్సెస్ఫుల్ పుష్ చేశాను, చెక్ చేసుకున్నాను పుష్ అయింది లేదు, ఎవ్రీథింగ్ ఫైన్. ఇప్పుడు నువ్వు డాకర్ హబ్ లో పుష్ చేయాలంటే ముందు నువ్వు డాకర్ హబ్ లో లాగిన్ అవ్వాలి కదా, డాకర్ హబ్ లాగిన్. ముందు నీకు డాకర్ హబ్ అకౌంట్ ఆల్రెడీ క్రియేట్ చేసుకుని చెప్పే కదా, ఫ్రీ అకౌంట్. ఎస్, నువ్వు డాకర్ హబ్ ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకొని దాంట్లో లాగిన్ అవ్వాలి. నేను డాకర్ హబ్ లో లాగిన్ అయ్యాను. నీ డాకర్ హబ్కి సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వాలి. సో మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇది ఇస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఏదో ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ యూజ్ చేసి నేను డాకర్ హబ్లో లాగిన్ అవుతున్నాను. లెట్స్ సీ. ఏదో ఒక ఈమెయిల్ అడ్రస్ మనం అంతకుముందు క్రియేట్ చేసాం, ఇది తీసుకోకపోతే సో మనం రీసెంట్గా ఏదైనా క్రియేట్ చేసి ఉంటాం కదా, ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ యూజ్ చేసి డాకర్ హబ్లో లాగిన్ అవ్వండి. మీకు మీ అకౌంట్ ఉంటుంది కాబట్టి డాకర్ హబ్లో లాగిన్ అవ్వండి. నేను రీసెంట్గా కొన్ని క్రియేట్ చేశాను. నేను క్రియేట్ చేసిన డాకర్ హబ్ యూజర్ నేమ్ సివిటి డెవాప్స్. ఇక్కడికి వెళ్ళి సో ఈ ఈమెయిల్ అడ్రస్ యూజ్ చేస్తాను, రైట్. ఈ అకౌంట్తో నేను డాకర్ హబ్లోకి లాగిన్ అవుతాను, కొత్త అకౌంట్, రైట్. ఇదే బ్రౌజర్లోకి వెళ్ళి డాకర్ హబ్ ఈమెయిల్ అడ్రస్, డాకర్ హబ్ పాస్వర్డ్. సో ఇక్కడ ఆల్రెడీ నాకు జీమెయిల్ ఉంది కాబట్టి ఉన్న జీమెయిల్తో నేను లాగిన్ అవుతాను. ఏ జీమెయిల్తో అనుకోను, సో ఇక్కడ ఉంటున్నాయి టీసీఎస్ డెవాప్స్, దీంతో లాగిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఏదో అకౌంట్ సెలెక్ట్ చేసుకొని నేను డాకర్ హబ్లో లాగిన్ అయ్యాను బస్. ఇది నా డాకర్ హబ్. ఇక్కడ కొన్ని రిపోజిటరీస్ ఉన్నాయి, ఓకే, కొన్ని పబ్లిక్ రిపోజిటరీ, కొన్ని ప్రైవేట్ ఫోల్డర్స్ ఉన్నాయి, వీటిలో ఇమేజెస్ ఉంటాయి. ఇప్పుడు నేను ఏం చేయాలి, నా దగ్గర ఉన్న ఇమేజ్ని ఇక్కడ స్టోర్ చేయాలి. అదే నా కాన్సెప్ట్. ఎలా స్టోర్ చేస్తాం, ఇక్కడ మనం ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవాలి, ప్రైవేట్ పబ్లిక్ ఏదో చేయాలి కదా. క్రియేట్ రిపోజిటరీ ఫోల్డర్ క్రియేట్ చేయాలి ఫస్ట్. ఇక్కడ ఇది నా అకౌంట్ నేమ్, నా రిపోజిటరీ నేమ్, రైట్, టీసీఎస్, రైట్, డాకర్ ఇమేజ్ ఇస్తాను. నా కంపెనీకి సంబంధించిన ఇమేజ్ వెళ్ళి టీసీఎస్ డాకర్ ఇమేజ్ పేరు ఇచ్చాను. ఇమేజ్ క్రియేట్ చేసేటప్పుడే ఇక్కడ డిస్క్రిప్షన్ అడుగుతుంది, ఇట్స్ ఏ టీసీఎస్ వెబ్ అప్లికేషన్ ఇమేజ్, వెబ్ అప్లికేషన్ ఇమేజ్ అని ఇచ్చాను, రైట్. ప్రైవేట్ పబ్లిక్, ఆల్రెడీ ప్రైవేట్ క్రియేట్ చేసాం కాబట్టి నాకు పబ్లిక్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇది ఇష్టం, నీకు ప్రైవేట్ వస్తుంది బయట, ప్రైవేట్ సెలెక్ట్ చేసి ఏది కావాలి. రైట్ సైడ్ చూడు 2 కమెంట్స్ ఇచ్చాడు ఇమేజ్ పుష్ చేయడానికి. పుష్ ఇమేజ్ కింద ఇచ్చాడు కదా కమెంట్స్. ఈ 2 కమెంట్స్ మీరు కాపీ చేసుకుని నోట్ప్యాడ్లో పెట్టుకోండి. ఈ 2 కమెంట్స్ ఎలా యూజ్ చేయాలి, రైట్. మనం డాకర్ హబ్లో ఫోల్డర్ క్రియేట్ చేసేటప్పుడే 2 కమెంట్స్ డిస్ప్లే అవుతుంది, అవి మీరు కాపీ పేస్ట్ చేసుకోవాలి. క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ డిసేబుల్ అవుతాయి. డాకర్ ట్యాగ్, మీరు పుష్ చేసే ఇమేజ్కి ట్యాగ్ చేయమంటున్నాడు, ట్యాగ్ చేసిన ఇమేజ్ పుష్ చేయమంటున్నాడు. ఎలా ట్యాగ్ చేయాలి, ఎలా పుష్ చేయాలి చూద్దాం. ఈ 2 కమెంట్స్ కాపీ చేసుకొని నేను
ఫోల్డర్ క్రియేట్ చేసిన, క్రియేట్ ఏ ఫోల్డర్. డాకర్ హబ్లోకి వెళ్ళాను, ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను, రిపోజిటరీలోకి వెళ్ళి చూసుకోండి. ఇది నా ఫోల్డర్. సో టీసీఎస్ డాకర్ ఇమేజ్ ఇదే మనం క్రియేట్ చేసింది. బై డిఫాల్ట్ ఈ ఫోల్డర్లో ఏమైనా ఇమేజెస్ ఉన్నాయా? నో ఇమేజ్. దిస్ రిపోజిటరీ ఇస్ ఎంటీ, రైట్? దీంట్లో మనం ఇమేజ్ని పుష్ చేయాలి. ఫోల్డర్ క్రియేట్ చేసిన తర్వాత ఇంకో కమాండ్, ఫైనల్ కమాండ్ వచ్చింది చూడండి, డాకర్ కమాండ్ టు పుష్ ది న్యూ ట్యాగ్ టు దిస్ రిపోజిటరీ, రైట్? ఈ కమాండ్ కూడా కాపీ చేసుకోండి. ఈ 3 కమాండ్స్ యూజ్ చేసుకుని మనం ఇమేజ్ పుష్ చేయాలి, రైట్? ఈ కమాండ్ కూడా కాపీ చేసుకోండి. యా, కాపీ చేసుకోండి. ఫస్ట్ అక్కడ ఏం చేయమంటున్నాడంటే, ఫస్ట్ నువ్వు ఏదైతే ఇమేజ్ పుష్ చేయాలో ఆ ఇమేజ్ని ట్యాగ్ చేసుకోమంటాడు, రీనేమ్ చేయమంటున్నాడు. డాకర్ ట్యాగ్, నీ ఇమేజ్ నేమ్ హలో వర్డ్ ఇమేజ్, ట్యాగ్ నేమ్ లేటెస్ట్, నీ రిపోజిటరీ నేమ్ ఇచ్చి మళ్ళీ ట్యాగ్ నేమ్ అవ్వాలి. ఈ కమాండ్ను మనం ఎడిట్ చేయాలి. ఈ ఫస్ట్ కమాండ్ కింద కాపీ చేసుకో. దీంట్లో ఏమేమి చేయాలి? మన దగ్గర ఉన్న ఇమేజ్ పేరు ఏంటి? హలో వర్డ్ కదా, లోకల్ ఇమేజ్ హలో వర్డ్, లోకల్ ఇమేజ్ వచ్చేసి హలో వర్డ్. అక్కడ ఏదుంటే అది, నీ ఇమేజ్ పేరు ఏదుంటే అది. నేను హలో వర్డ్ తీసుకున్నాను కాబట్టి హలో వర్డ్, నువ్వు ఏది తీసుకుంటే అది, రైట్? నా ఇమేజ్ హలో వర్డ్ కాబట్టి హలో వర్డ్ ఇచ్చా, రైట్? దీనికి ట్యాగ్ నేమ్ ఏముంది ఇక్కడ? లేటెస్ట్. సో అది అలా పెట్ చేయాలి, హలో వర్డ్ ఇచ్చాడు. ట్యాగ్ నేమ్ లేటెస్ట్, లేటెస్ట్. న్యూ రిపోజిటరీ, డాకర్ హబ్లో ఏ ఫోల్డర్లోకి పుష్ చేయాలనుకుంటున్నాం? ఇది కదా మన డాకర్ హబ్లో మనం క్రియేట్ చేసిన ఫోల్డర్. మన యూజర్ నేమ్ ఫాలోడ్ బై ఫోల్డర్ నేమ్ ఇదే కదా, టీసీఎస్ డెవాప్స్ టీసీఎస్. ఇది నా యూజర్ నేమ్, ఇది నా ఫోల్డర్ నేమ్, రైట్? న్యూ రిపోజిటరీ అంటే ఇక్కడ దీంట్లో పుష్ చేయాలి. న్యూ రిపో కూడా మనం డాకర్ హబ్లోన రిపోజిటరీ నేమ్ కాపీ పేస్ట్ చేసాం. ట్యాగ్ నేమ్ ఇక్కడ కూడా లేటెస్ట్ వస్తుంది. మన ఇమేజ్ ట్యాగ్ నేమ్ లేటెస్టే కదా, లేటెస్ట్, రైట్? ఇప్పుడు ఈ పేరుతో మన ఇమేజ్ కన్వర్ట్ అవుతుంది అన్నమాట. ఈ ట్యాగ్ కమాండ్ కాపీ చేసుకోండి. ట్యాగ్ అంటే రీనేమ్ చేయడం, నేమ్ యాడ్ చేయడం అనమాట. ఇప్పుడు డాకర్ ఇమేజ్ హలో వర్డ్ ఇమేజ్కి నేమ్ యాడ్ చేస్తాను, ఇంకొక నేమ్. ఇప్పుడు డాకర్ స్పేస్ ఇమేజెస్ టైప్ చేయండి. ఇంకొక ఇమేజ్ క్రియేట్ అయిందా నీకు కావాల్సిన పేరుతోటి? టీసీఎస్ డెవాప్స్ టీసీఎస్ డాకర్ ఇమేజ్ క్రియేట్ అయింది కదా. సైజ్ చూడండి, మూడింటికి సేమే కదా. ఇదే మనకు కావాల్సిన ఇమేజ్. ఈసీఆర్లో పుష్ చేయడానికి రీనేమ్ చేసుకుని ఈసీఆర్లో పుష్ చేసా. ఇదే ఇమేజ్ని రీనేమ్ చేసుకుని డాకర్ హబ్లో పుష్ చేస్తున్నాం. ఇమేజ్ అయితే ఒకటేగా, నేమ్ మారింది అంతే. ఫైన్. నెక్స్ట్ పుష్ కమాండ్ ఏంటి? పుష్ కమాండ్ ఏమి ఇచ్చాడు? సో సింటాక్స్ డాకర్ పుష్ న్యూ రిపోజిటరీ నేమ్ ట్యాగ్ నేమ్ అడుగుతున్నాం. ఇదే పుష్ కమాండ్. సో డాకర్ పుష్ న్యూ రిపోజిటరీ నేమ్ ఏంటి? ఇది న్యూ రిపోజిటరీ నేమ్, రైట్? ఇక్కడ మనం ట్యాగ్ నేమ్ ఇచ్చేసారు కదా, రైట్? ట్యాగ్ నేమ్ ఏంటి? లేటెస్ట్, లేటెస్ట్. ఈ కమాండ్ కాపీ చేసుకుని పుష్ కమాండ్, రైట్? ఇది పుష్ కమాండ్. మీరు కాపీ చేసుకొని పేస్ట్ చేస్తారు ఆటోమేటిక్గా. పుష్ చేసే ముందు, ఇందాక మనం పుష్ చేసే ముందు ఈసీఆర్లో లాగిన్ అయ్యాం కదా, రైట్? మరి అట్లాగే మనం ఇప్పుడు డాకర్ హబ్లో లాగిన్ అవ్వాలి కదా, నీ లోకల్ సిస్టమ్ నుంచి అథెంటికేషన్ జరగాలి కదా. పుష్ చేయాలంటే నువ్వు పుష్ చేసే ముందు అథెంటికేషన్ చేయకుండా పుష్ చేస్తే చూడండి పుష్ అవ్వదు. ఇప్పుడు నువ్వు కమెంట్ డైరెక్ట్గా పుష్ కమెంట్ ఇచ్చేస్తున్నావు. డాకర్ హబ్లో లాగిన్ అవ్వకుండా పుష్ కమెంట్ అంటే పుష్ అయితే ఇట్ విల్ నాట్ పుష్. సి డెనైడ్. చూడండి ఇక్కడ రిక్వెస్ట్ యాక్సెస్ డెనైడ్ వచ్చింది. అప్పుడు నువ్వు ఏం చేయాలి? ముందు డాకర్ నీ లోకల్ సిస్టమ్ నుంచి డాకర్ హబ్లోకి కనెక్ట్ అవ్వాలి. దాని కమెంట్ వచ్చేసి డాకర్ స్పేస్ లాగిన్, డాకర్ స్పేస్ లాగిన్. డాకర్ స్పేస్ లాగిన్ ఎప్పుడైతే టైప్ చేస్తావో డాకర్ హబ్కి కనెక్ట్ అవుతాం. డాకర్ హబ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడిగితే ఎంటర్ చేయాలి క్రెడెన్షియల్. డాకర్ స్పేస్ లాగిన్ టైప్ చేసాను. ఎప్పుడైతే డాకర్ స్పేస్ లాగిన్ టైప్ చేసావో, డాకర్ స్పేస్ లాగిన్ ఎప్పుడైతే టైప్ చేసానో డాకర్ హబ్ యూజర్ నేమ్ వస్తుంది. నీ డాకర్ హబ్ యూజర్ నేమ్ నీకు తెలుసు కదా. నా డాకర్ హబ్ యూజర్ నేమ్ ఏంటి? టీసీఎస్ డెవాప్స్ టీసీఎస్, ఇది యూజర్ నేమ్. మన డాకర్ హబ్ అకౌంట్ క్రియేట్ చేస్తూ యూజర్ నేమ్ ఇస్తాం కదా, ఆ యూజర్ నేమ్ ఇక్కడ యూజ్ చేయాలి. సో ఇది డాకర్ హబ్ యూజర్ నేమ్. పాస్వర్డ్ నీకు తెలుసు కదా, పాస్వర్డ్ నీ డాకర్ హబ్ పాస్వర్డ్. ఎస్, ఎంటర్ ది పాస్వర్డ్. డాకర్ హబ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే ఇక్కడ చూడండి లాగిన్ సక్సీడ్ వచ్చిందా, రైట్? ఇది వస్తేనే నువ్వు చేయగలుగుతావు, పుష్ చేయగలుగుతావు. నువ్వు లాగిన్ ఫెయిల్ వచ్చిందనుకో, నువ్వు ఎంత ట్రై చేసినా నీ లోకల్ సిస్టంలో ఉన్న నీ ప్రాజెక్ట్ ఇమేజ్ ఈ ఎక్స్టర్నల్ రిపోజిటరీ డాకర్ హబ్లోకి పుష్ కాదు, అక్కడ సేవ్ చేయలేదు. ఈసీఆర్లో సేవ్ చేయాలన్నా అథెంటికేషన్ జరిగింది, డాకర్ హబ్లో సేవ్ చేయాలన్నా అథెంటికేషన్ జరిగింది. ఆ రెండు సక్సెస్ అయితే నువ్వు పుష్ చేయగలుగుతావు. ఇప్పుడు పుష్ కమాండ్ యూజ్ చేస్తావు, నువ్వు సక్సెస్ఫుల్గా పుష్ చేయగలుగుతావు. నౌ యూ కెన్ యూజ్ ది పుష్ కమాండ్, డాకర్ పుష్ కమాండ్. ఇక్కడికి వచ్చేసి ఎస్ పుష్, దట్స్ ఇట్. ఇక్కడ సక్సెస్ఫుల్గా నువ్వు పుష్ చేయగలుగుతావు. సి పుష్ అవుతుందా? పర్ఫెక్ట్, దట్స్ ఇట్. ఇలా నువ్వు ఒక ఇమేజ్ పుష్ చేసిన 1000 పుష్ చేసిన ప్రొసీజర్ సేమ్.
రెగ్యులర్గా నువ్వు పుష్ చేసుకో. నీకు ఏ ఇమేజ్ కావాలంటే సోర్స్ కోడ్ తీసుకో, ఇమేజ్గా మార్చుకో, పుష్ చేసుకో. సోర్స్ కోడ్ ఇమేజ్ పుష్ ఎలా నీకు దగ్గర ఉన్న ప్రాజెక్ట్ సంబంధించిన ఆల్ సోర్స్ కోడ్ ఇమేజ్గా మార్చుకోవడం, పుష్ చేయడం. ఇమేజ్ ఇదంతా కూడా సిఐ పార్ట్, కంటిన్యూస్ ఇండికేటర్. పుష్ చేసిన ఇమేజెస్ని ఎలా రన్ చేయాలనేది సిడి పార్ట్. నెక్స్ట్ కాన్సెప్ట్ మీకు వస్తుంది. ఆ ఇమేజ్ పుష్ అయింది లేదా వెరిఫికేషన్, రిపోజిటరీకి వెళ్ళు. ఇది కదా మనం పుష్ చేసిన రిపోజిటరీ, డాకర్ తీసేసిన డాకర్ ఇమేజ్, దీంట్లోకి వెళ్ళు. ఇమేజ్ వచ్చింది ఇక్కడికి లేటెస్ట్. ఎస్, ఈ ఇమేజ్ నువ్వు యూజ్ చేసుకోవచ్చు కదా. Yes. ఇలా నీకు కావాల్సిన ఇమేజెస్ నువ్వు డాకర్ హబ్లో కూడా పుష్ చేసుకోవచ్చు. ఇది మనం పుష్ చేసిన ఇమేజ్. క్లియర్? ఈసీఆర్ ఎలాగైతే పబ్లిక్ ఇమేజెస్ ఉన్నాయో డాకర్ హబ్లో కూడా పబ్లిక్ ఇమేజెస్ ఉన్నాయి కదా, రైట్? నువ్వు పుష్ చేయకుండా ఇమేజెస్ ఇక్కడి నుంచి వాడుకోవాలంటే ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎన్జిఎన్ఎక్స్ ఇమేజ్ కావాలి, రైట్? ఎన్జిఐఎన్ఎక్స్, ఇక్కడ ఎన్జిఎన్ఎక్స్ అని టైప్ చేస్తే పబ్లిక్ ఇమేజెస్ వస్తాయా? ఎస్, చూడండి ఇక్కడ అఫీషియల్ ఇమేజెస్ వచ్చినాయా? ఎక్స్ప్లోర్ అఫీషియల్ ఇమేజ్ ఎన్జిఎన్ఎక్స్. ఎన్జిఎన్ఎక్స్ ఇమేజెస్ మీరు క్లిక్ చేస్తే ఈ ఎన్జిఎన్ఎక్స్ ఇమేజ్ ఇక్కడి నుంచి కూడా నువ్వు యూజ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఇమేజ్. ఇక అఫీషియల్ ఇమేజెస్ క్లిక్ చేయి, అన్ని పబ్లిక్ ఇమేజెస్ వస్తాయి. చూడండి, ఇవన్నీ పబ్లిక్ ఇమేజెస్ కదా, 177 వరకు ఉన్నాయి. దీస్ ఆర్ ఆల్ ది ఇమేజెస్. ఎన్జిఎన్ఎక్స్ ఇమేజ్ ఉంది, పోస్ట్ జిఆర్ఎస్ ఇమేజ్ ఉంది, బిజీ బాక్స్ ఇమేజ్, ఇబుంటు ఇమేజ్, రిజిస్ట్రీ, పైథాన్ ఇమేజ్, నోడ్, హెచ్టిపిపిడి ఇమేజ్, హలో వర్డ్ ఇమేజ్, MySQL ఇమేజ్, అన్ని ఇమేజెస్ కదా. సో ఈ ఇమేజెస్ ద్వారా నువ్వు కంటైనర్స్ క్రియేట్ చేస్తే కంటైనర్స్ ఇమేజ్ రన్ చేసుకుని మైక్రో సర్వీస్ అప్లికేషన్ రన్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్. రైట్? తీసుకున్నాను సార్, ఫుల్ సైడ్ నంబర్ ఎక్కడ? నాదే సార్, అంతే. అంతకుముందు తీసుకున్నాను. చాలా మంది వాడతారు కదా. ఇప్పుడు దాకా ఎంతమంది పుల్ చేస్తున్నారు? ఆ డేటాని ఇక్కడ ఇప్పుడు నీ లోకల్ సిస్టమ్ లో నీ దగ్గర ఎన్ని ఇమేజెస్ ఉన్నాయి? ఇది నా లోకల్ సిస్టమ్. ఎన్ని ఉన్నాయి నీ దగ్గర ఇమేజెస్? ఒకటే ఇమేజ్, రైట్? నీకు నీ లోకల్ సిస్టమ్ లో నువ్వు కొన్ని ఇమేజెస్ టచ్ చేసుకోవాలి, రైట్? నీకు కొన్ని ఇమేజెస్ కావాలి అనుకుంటే డాకర్ హబ్లో ఇమేజెస్ ఉన్నాయా? ఈ ఇమేజెస్ నీ సిస్టంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు, పుష్ చూపించా, పుల్ చేసుకోవచ్చా? ఎస్. నీ దగ్గర ఈసీఆర్ ఉందా? ఈసీఆర్ పబ్లిక్ ఇమేజెస్ ఉన్నాయా? పబ్లిక్ ఇమేజెస్ నీ సిస్టంలో పుష్ చేసుకోవచ్చు, పుల్ చేసుకోవచ్చు. ఎస్. ఎలా పుల్ చేసుకుంటావు? సింపుల్. ఇక్కడ ఉన్న ఇమేజ్ నువ్వు ఏ ఇమేజ్ కావాలి, ఎన్జిఎన్ఎక్స్ కావాలి, ఎన్జిఎన్ఎక్స్ పుల్ చేసుకో, రైట్? హెచ్టిపిపిడి కావాలి, హెచ్టిపిపిడిని పుల్ చేసుకో. ఎలా పుల్ చేసుకుంటావు? సింపుల్. నీ సిస్టంలోకి వెళ్ళి పుల్ కమాండ్, డాకర్ స్పేస్ ఎస్ పుల్ కమాండ్, పుష్ కమాండ్ ఇచ్చేసాం కదా. డాకర్ స్పేస్ పుల్ స్పేస్ ఏ ఇమేజ్ ని పుల్ చేయాలనుకుంటున్నావు, డాకర్ స్పేస్ పుల్ స్పేస్ ఇమేజ్ నేమ్ NGINX. దాట్స్ ఇట్. ఎప్పుడైతే నువ్వు డాకర్ హబ్కి అథెంటికేషన్ అయ్యావో దాని నుంచి ఏ ఇమేజ్ అని నువ్వు పుల్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ అయింది ఇమేజ్, డౌన్లోడ్ అవుతుందా? ఎస్, ఇస్తావు. దీన్ని రన్ చేసి చెక్ చేసుకోవచ్చు లోపల నువ్వు. ఎస్, డాకర్ స్పేస్ ఇమేజెస్ క్లిక్ చేయి. నీ దగ్గర NGINX ఇమేజ్ వచ్చిందా? డౌన్లోడ్ అయిపోయిందా? నేమ్ లేటెస్ట్ ట్యాగ్ వచ్చేసిందా? దాని సైజ్ ఎంత వచ్చింది? 170. మనం రెడీ చేసింది 267 MB. NGINX 170. ఇలా నీకు ఏ ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్ని పుల్ చేసుకోవచ్చు. కమాండ్ సేమ్, డాకర్ స్పేస్ పుల్ స్పేస్ ఇమేజ్ నేమ్. పుష్ చేయాలంటే పుష్, పుల్ చేయాలంటే పుల్ స్పేస్ ఇమేజ్ నేమ్. ఐ వాంట్ హెచ్టిపిపిడి కూడా కావాలి. హెచ్టిపిపిడి. ఎస్, యూ కెన్ పుల్ ది హెచ్టిపిపి రిక్వెస్ట్ ఆల్సో. సేమ్ హెచ్టిపిపి రిక్వెస్ట్ కూడా పుల్ చేసుకో. దట్స్ ఇట్. రైట్? నువ్వు రన్ చేసుకోవచ్చు. రన్నింగ్ కమాండ్ చెప్పాం కదా డాక్యుమెంటేషన్లో. అక్కడ రన్నింగ్ కమాండ్కి డాకర్ స్పేస్ రన్ అని చెప్పాం కదా. అక్కడ మనకి సేమ్ కమాండ్ వాడతావు, సింటాక్స్ సేమ్ కదా. ఇప్పుడు NGINX కూడా వెబ్ అప్లికేషను, HTTP కూడా వెబ్ అప్లికేషనే కదా. ఈ కమాండ్ యూజ్ చేస్తావు. ఈ కమాండ్ యూజ్ చేసి నువ్వు అక్కడ ఇమేజ్ నేమ్ ఒకటే మారుతుంది, మిగతాదని సేమే కదా, పేస్ట్ చేస్తావు, రైట్? ఇక్కడ వచ్చేసి హలో వర్డ్ ప్లేస్లో నువ్వేం పేస్ట్ చేస్తావు? NGINX. ఎస్, NGINX ఇమేజ్ రన్ అవుతుంది. NGINX డాకర్ కంటైనర్ క్రియేట్ అవుతుంది. ఎస్, కంటైనర్స్ క్రియేట్ అయిన చెక్ చేసుకోవచ్చు. ఎస్, రన్నింగ్. ఇక్కడ చెక్ ది అవుట్పుట్ వచ్చింది. ఇంకేం కావాలి? వెల్కమ్ టు NGINX. సింటాక్స్ తెలియాలి ఫస్ట్. సో ఇది డాకర్ సాఫ్ట్వేర్ ఉంటే డాకర్ రన్ చేయొచ్చు, డాకర్ సాఫ్ట్వేర్ ఉంటే డాకర్ని బిల్డ్ చేయొచ్చు. సోర్స్ కోడ్ బట్టి ఏది కావాలో చేయొచ్చు, రైట్? ఇప్పుడు మన దగ్గర 2 కంటైనర్స్ ఉంటాయి. ఇందాక కంట్రోల్ సి ప్రాసెస్ స్టాప్ చేయాలంటే కంట్రోల్ సి కొట్టారు. కంటైనర్స్ ఉండేలా చెక్ చేసుకోవాలంటే డాకర్ స్పేస్ PS స్పేస్ -small. మన దగ్గర ఎన్ని కంటైనర్స్ ఉన్నాయి ఇప్పుడు? అలవర్డ్ కంటైనర్ ఉందా? వర్చువల్ మిషన్, NGINX వర్చువల్ మిషన్ ఉందా? ఈ మైక్రో వర్చువల్ మిషన్, ఈ వర్చువల్ మిషన్ ఏమంటావు? కంటైనర్స్ అంటాం.
ఇలాంటి కంటైనర్స్ నీ సిస్టంలో ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ యొక్క సైజ్ ఎంత పడుతుంది మనకి? తక్కువ సైజ్ ఎంబీలో వస్తుంది. అదే నువ్వు వర్చువల్ మెషిన్ క్రియేట్ చేయాలంటే జీబీలో ఇవ్వాలి. అదే నేను చెప్పింది స్టార్టింగ్. ఇక్కడ మనకి వర్చువలైజేషన్ డిప్లాయ్మెంట్లో వర్చువల్ మిషన్స్లో అప్లికేషన్ రన్ చేయాలంటే ఈ వర్చువల్ మిషన్స్కి జీబీ ఇవ్వాలి సైజు. ఇదే కంటైనర్కి వచ్చే ఎంబీలో. ఇలాంటి కంటైనర్స్ నీ సిస్టంలో ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను నా దగ్గర 2 కంటైనర్స్ రన్ అవుతుంది. ఒక కంటైనర్లో హెచ్టిటిపి అప్లికేషన్ రన్ చేస్తాను, ఒక కంటైనర్లో ఎన్జిఎక్స్ రన్ అవుతుంది. అలా నీకు కావాల్సిన ఇమేజెస్ అన్ని రన్ చేసుకోవచ్చు. మరి ఏది ఈజీగా ఉంది మనకి? కంటైనర్ డిప్లాయ్మెంట్. దీన్ని మైక్రో సర్వీసెస్ డెవాప్స్. క్లియర్ రైట్. ఇలా మనకు కావాల్సిన ఇమేజెస్ని ఈసీఆర్లో పుష్ చేయడం, అలాగే డాకర్ యాప్లో పుష్ చేయడం, అక్కడ ఉన్న ఇమేజెస్ని మన సిస్టంలోకి డౌన్లోడ్ చేసుకోవటం, రన్ చేసుకోవటం, ఇదంతా కూడా మనం ఈ సిస్టంలో రెడీ చేసుకోవచ్చు డాకర్ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకొని. సో డాకర్ ద్వారా మనకి డాకర్ ఇమేజెస్, ఈ డాకర్ ఇమేజెస్ కమెంట్స్, డాకర్ కంటైనర్ కమెంట్స్, పుష్ కమెంట్స్, పుల్ కమెంట్స్, ఇవన్నీ కూడా మ్యాండేటరీగా ఇంటర్వ్యూలో అడుగుతాం. ఎందుకంటే ఇది లీడింగ్ సబ్జెక్ట్. డాకర్స్, కంటైనర్స్, కుబర్నెటిస్, ఇదంతా కూడా మైక్రో సర్వీస్ సంబంధించి కాబట్టి మార్కెట్లో లీడింగ్ సబ్జెక్ట్. సో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మీకు డాకర్ ఫైల్ ఎలాగుంటుంది, డాకర్ ఫైల్ ఫార్మాట్ ఏంటి, ఏ డాకర్ ఫైల్ తీసుకున్నా నీకు దేంతో స్టార్ట్ అయింది? ఫ్రమ్తో స్టార్ట్ అయింది. ఇది సోర్స్ కూడా మనం తీసుకుంది. రైట్. ఇలా డాకర్ ఫైల్ రన్ చేయాలంటే ఫ్రమ్ యూజ్ చేస్తాం, రన్ యూజ్ చేస్తాం, మధ్యలో ఎక్స్పోజ్ యూజ్ చేస్తాం, సిఎం యూజ్ చేస్తాం. సో ఇలాంటి మీకు ఎక్స్పీరియన్స్ పెట్టినోని ఇవి అడుగుతారు. నువ్వు నెంబర్ ఆఫ్ టైమ్స్ డాకర్ ఫైల్స్ తీసుకుని రన్ చేసావు అనుకో, నీకు డాకర్ ఫైల్ గురించి అర్థమైంది కదా. కానీ నువ్వు రైట్ శాంపుల్ డాకర్ ఫైల్ అంటారు. అప్పుడు నువ్వేం చేయాలి? ప్రాంప్ట్తో స్టార్ట్ చేయాలి. నువ్వు ప్రాంప్ట్తో స్టార్ట్ చేయకుండా ఏదైనా అక్కడ టైప్ చేసావు నోట్ప్యాడ్లో, అతను తెలిసిపోతుంది ఇది ఫేక్ జెన్యూన్. అలా ఎక్స్పీరియన్స్ పెట్టిన వాళ్ళు ఇంటర్వ్యూస్ ఫేస్ చేయాలి. అలా మిమ్మల్ని టెస్ట్ చేస్తారు. కానీ రైట్ ది డాకర్ ఇమేజెస్ కమెంట్ అంటాడు. హౌ టు చెక్ ది డాకర్ ఇమేజెస్. మీరు డాకర్ స్పేస్ ఇమేజెస్ టైప్ చేయాలి. కానీ రైట్ ది కమెంట్ టు చెక్ ది డాకర్ కంటైనర్స్ అంటారు. Can you write the comment to build the Docker image? Can you write the comment for Docker push comments? సో ఆ కమెంట్స్ మీరు త్వరగా ప్రాక్టీస్ చేసుకోవాలి. నెంబర్ ఆఫ్ శాంపుల్స్ తీసుకొని, ఇప్పుడు నేను ఒక శాంపుల్ కోడ్ తీసుకున్నాను, మీరు ఇంకొక శాంపుల్ డాకర్ ఫైల్ తీసుకుని నేను చేసిన ప్రొసీజర్ ప్రకారం మల్టిపుల్ శాంపుల్ ఫైల్స్ రన్ చేశారు. ప్రాసెస్ ఒకటే, ఎవరు చేసినది కమెంట్స్ ఎవరు గుర్తుంటే వాడు ఎక్స్పర్ట్. క్లియర్. ఇక్కడ సింటాక్స్ వర్క్ సేమ్ ఉంటుంది కదా, ఇక్కడ నేమ్సేగా మారేది. ఈ సింటాక్స్ గుర్తుపెట్టుకోవాలి. అలా క్లియర్ రైట్. ఇంకోటి ఏంటంటే మీరు డాకర్ టెస్ట్ చేసే ముందు మీ లోకల్ సిస్టమ్లో AWS-CLI సాఫ్ట్వేర్ మ్యాండేటరీ చేయండి. నేను ఇక్కడ చేయలేదు AWS-CLI. ముందు AWS-CLI ఇన్స్టాల్ చేసుకుని ఎందుకంటే మనం కమెంట్స్ వాడుతున్నాం కదా, ఇక్కడ AWS-CLI ఇన్స్టాల్ చేసుకుని AWS-CLI కాన్ఫిగరేషన్ కూడా చేసుకోవాలి. చేసుకుంటే మీకు పర్ఫెక్ట్, మీ సిస్టమ్ పర్ఫెక్ట్ అనమాట. మీకు డాకర్ సంబంధించేది. ఇప్పుడు నేను డాకర్ ఇన్ఫో ఫైనల్ కమాండ్, మనం ఇందాక డాకర్ ఇన్ఫో ఫస్ట్ స్టార్టింగ్ ఎంటర్ చేసాం కదా, డాకర్ ఇన్ఫో ఎంటర్ చేసినప్పుడు మనకి అన్ని జీరోస్ చూపించింది కదా డాకర్ ఇన్ఫో. ఇప్పుడు చూడండి ఏం చూపిస్తుందో. ఇప్పుడు చూడండి క్లయింట్ వర్షన్ చూసాం, సర్వర్ వర్షన్స్ లో మనకి అన్ని జీరోస్ చూపిస్తుంది. కంటైనర్స్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర? 2. ప్రజెంట్ ఏమైనా రన్ చేస్తున్నాం? చేయట్లేదు. పాజ్ ఏం చేస్తాం? చేయట్లేదు. స్టాప్ ఏం చేసాం? 2 స్టాప్ చేస్తాం. ఇమేజెస్ ఎన్ని ఉన్నాయి దగ్గర? కంట్రోల్ సి కూడా స్టాప్ అయిపోతుంది. ఇమేజెస్ ఎన్ని ఉన్నాయి? 3. దీన్ని బట్టి నీకు డెవలప్మెంట్ అర్థమైపోతుంది కదా, నీ సిస్టమ్లో ఏమేమి ఉన్నాయి, ఎన్ని కంటైనర్స్ క్రియేట్ చేస్తావు, ఎన్ని ఇమేజెస్ ఉన్నాయి, క్లియర్గా అర్థమైపోతుంది కదా. వెరిఫికేషన్ కమెంట్ ద్వారా వెరిఫై చేసుకోవచ్చు కదా. దట్స్ ఇట్. ఇది డాకర్కి సంబంధించిన రైట్ ఫైన్. ఇప్పుడు మనకి ఈసీఆర్లోని ఇమేజెస్ని మనం రన్ చేయాలి. సిడి పార్ట్ రైట్. ఈసీఎస్ గురించి డిస్కస్ చేద్దాం. ఎలాస్టిక్ కంటైనర్ సర్వీసెస్. ఈసీఎస్ అనేది మనకి క్లస్టర్ మేనేజ్మెంట్ యూజ్ చేస్తాం. ఫైన్, మనం కష్టపడి ఇమేజెస్ని ఈసీఆర్లోనే డాకర్ యాప్లో పుష్ చేసాం. ఇప్పుడు సిడి పార్ట్. ఇప్పుడు నేను ఒక రియల్ టైమ్ అప్లికేషన్ తీసుకొని ఈసీఎస్లో ఎలా రన్ చేయాలని చెక్ చేయాలి. ఓకే, వీళ్ళిద్దరు జాయిన్ అవ్వలేదు. మనం కంటిన్యూ చేద్దాం, రేపు డిస్కస్ చేద్దాం. ఒకరే ఉన్నాం. ఇది ఎత్తను కూడా జాయిన్ అవ్వలేదు. మళ్ళీ వాళ్ళు రిపీట్ చేయాలంటే కష్టం అవుతుంది. సరే పని చేయి, నువ్వు కూడా ప్రాక్టికల్ చేయలేదు ఇంతవరకు రైట్. ఎవరు ప్రాక్టికల్ చేయి. రేపు మనం ఈ 2 ప్రాజెక్ట్స్ చెప్పేద్దాం. ఈసీఎస్ మీద ఒక ప్రాజెక్ట్ ఉంది, రియల్ టైం ప్రాజెక్టు, ఈకేఎస్ మీద ప్రాజెక్ట్ ఉంది. ఈ 2 ప్రాజెక్టులు రేపు డిస్కస్ చేద్దాం. వాళ్ళు వచ్చిన రాకపోయింది. ఓకే, సో నువ్వు ఇవన్నీ కూడా నువ్వు చేసుకొని వచ్చేసాయి. ఈ కోడ్ కట్ లిస్ట్ లాస్ట్ వచ్చాయి, అకౌంట్ సస్పెండ్ అయిపోద్ది.
రైట్ AWS CLI చేసి తర్వాత రిపోజిటరీస్ అకౌంట్ క్రియేట్ చేసుకో EBS లాంబ్డా CFT ఈరోజు చెప్పింది డాకా ఇక త్వరగా చేసేస్తే మనం రేపు వీటి మీద రియల్ టైం ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం రైట్ రికార్డింగ్ పంపిస్తాం ఓకే అప్పుడు కూడా